హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. జూలై 28th అండ్ 29th కరెంట్ అఫైర్స్. 2 రోజులు మనకి విపరీతంగా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ 8 అంశాలు, ఎకనమీ 4 అంశాలు, పాలిటీ 7 అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు చూస్తే 3 అంశాలు, నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే ఒక 4 అంశాలు ఉన్నాయి, తెలంగాణ 7-8 అంశాలు ఉన్నాయి, పర్సన్స్ న్యూస్ అని చెప్పేసి 4 ఉన్నారు, కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐఎన్ఎస్ విక్రాంత్ మనకి వార్తల్లో ఉంది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది దేశీయంగా తయారు చేయబడ్డ మొట్టమొదటి విమాన వాహక నౌక. సో ఫస్ట్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ IAC-1 అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ లేదా IAC-1 అంటున్నాం, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 1 అని చెప్పేసి. రైట్, ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే దీన్ని పూర్తి చేసిండ్రు, నిర్మాణం అయిపోయింది, 3 ట్రయల్స్ అయిపోయినాయి, నౌకాదళానికి అప్పగించబడింది. ఆగస్టు 15న ప్రధానమంత్రి మోడీ గారు లాంఛనంగా స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ఇన్ని రోజులు విమాన వాహక నౌకలు లేవా అంటే ఎస్ ఉన్నాయి. ప్రజెంట్ పనిచేస్తుంది ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ ప్రజెంట్ పనిచేస్తున్న ఏకైక విమాన వాహక నౌక ఇది మనం కొనుగోలు చేసుకున్నాం రష్యా నుంచి. దీని పేరు రష్యాలో నిర్మాణంలో ఉండగా అడ్మిరల్ గోర్షకోవ్. సో అడ్మిరల్ గోర్షకోవ్ అని చెప్పేసి ఇది మనకి నిర్మాణంలో ఉన్నప్పుడు రష్యాలో పేరు మనం కొనుగోలు చేసుకున్నాం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి పేరు మార్చుకున్నాం. దేశంలో ప్రజెంట్ ఉన్న విమాన వాహక నౌక ఇది ఒకటే. సో ఇది దీనికి యాడ్ అవుతే మొత్తం 2 అవుతుంది, 1+1 అని చెప్పేసి 2 అవుతాయి. ఈ రెండిట్లలో పెద్దది ఏది అంటే మనకి ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య పెద్దది. ఇదేంటి అంటే దేశీయంగా తయారు చేయబడ్డ ఏకైక అతిపెద్ద విమాన వాహక నౌక విక్రమాదిత్య అనేది ప్రజెంట్ పనిచేస్తున్న విమాన వాహక నౌకలలో అతిపెద్దది. ఇంతకుముందు అంటే ఇది ఒక్కటే అంటున్నాం కదా, ఇంతకుముందు లేవా అంటే ఎస్ ఉన్నాయి. అవేంటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. అరే మళ్ళీ పేరు వచ్చిందంటే ఇది సేమ్ కాదు, దీనికి స్ఫూర్తిగా పేరు పెట్టబడింది. సెకండ్ మనకి ఐఎన్ఎస్ విరాట్ అని చెప్పేసి. ఇవి 2 మనం కొనుక్కున్నది UK నుంచి కొనుగోలు చేస్తాం. అంటే అప్పుడు వాటి పేర్లు వేరే ఉంటాయి నిర్మాణంలో ఉన్నప్పుడు. ఐఎన్ఎస్ విక్రాంత్ చూస్తే మనకి HMS అంటే హీజ్ మెజెస్టీస్ హెర్క్యులస్ అంటాం. సో హెర్క్యులస్. ఐఎన్ఎస్ విరాట్ చూస్తే HMS హెర్మెస్. హెర్మెస్ అంటే ఐఎన్ఎస్ విరాట్, హెర్క్యులస్ అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి మనం UK నుంచి కొనుగోలు చేస్తాం. మన ఇండియాలో మొట్టమొదటి విమాన వాహక నౌక అన్నప్పుడు మళ్ళీ ఐఎన్ఎస్ విక్రాంత్ వస్తుంది. 2 డిఫరెన్స్ ఉన్నాయి మనకి. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే మొట్టమొదటి విమాన వాహక నౌక. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి మొట్టమొదటి దేశీయంగా తయారు చేయబడ్డ విమాన వాహక నౌక. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇవి 2 మనకి ప్రజెంట్ డీకమిషన్ చేయబడ్డాయి. సో నౌకలు డీకమిషన్ అంటే ఏంటిది, విధుల నుంచి ఇవి వైదొలిగినవి, ప్రజెంట్ పనిచేస్తలేవు. అసలు ఇది చూస్తే ఇది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాకిస్తాన్ని అరేబియా సముద్రం దాటి రాకుండా చూస్తుంది, అటు నుంచి అటే పంపిస్తుంది. సో మనం 1971 యుద్ధంలో విజయం సాధించినామంటే ఈ నేవీ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ పాత్ర ఎంతైనా ఉంటుంది. సో అటువంటి దాన్ని ఈ 2000 ప్రాంతంలో దీనికి డీకమిషన్ అయినాక దీని యొక్క మేనేజ్మెంట్ అనేది ముంబైకి ఇచ్చిండు. సో ముంబైకి ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? ఇండియన్ గవర్నమెంట్ అనేది దీన్ని మేనేజ్మెంట్ చేయమని చెప్పేసి, నిర్వహణ చేయమని చెప్పేసి ముంబైకి ఇస్తే ముంబై అనేది తర్వాత ఇండియా ప్రభుత్వం యొక్క ఆదేశంతో దీన్ని తుక్కు కింద కొట్టిపడేసింది. అంటే ఇది మొత్తం ఏంటిది, విమాన వాహక నౌక అనేది స్టీల్తో తయారు చేస్తాం, ఉక్కుతో తయారు చేస్తాం. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది రూర్కేలా అండ్ బిలాయ్ నుంచి ఉక్కు తీసుకొచ్చి నిర్మించిండ్రు. సో మనకు తెలిసి ఇవి ఇనుము ఉక్కు కర్మాగారం అని చెప్పేసి. రూర్కేలా ఉంటుంది, ఎక్కడ ఉంది ఇది, ఒడిశాలో ఉంది. అండ్ బిలాయ్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. వాస్తవంగా ఇవి 2 కూడా మనకి విదేశీ సహకారంతో మనం
నిర్మించుకున్నాం. రూర్కేలా చూస్తే జర్మనీ ఓ రోజా అంటాం, ఓ రోజా అంటాం. బిచ్చరా అంటే బిలాయ్, ఛత్తీస్గఢ్ వచ్చేసి ఇది రష్యా సహకారంతో మనం నిర్మాణం చేసుకున్నాం. రైట్. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఉక్కు ఎక్కడిది అంటే ఈ రూర్కేలా అండ్ బిలాయ్ నుంచి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఉక్కుని మనం తుక్కు కింద అమ్మేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ బైకుల తయారులు దీన్ని ఉపయోగిస్తున్నారు, ఐఎన్ఎస్ విక్రాంత్ బైక్ అని చెప్పేసి. ఒక అపవాదం ఏంటి అంటే ఇండియన్ ప్రభుత్వం మీద, అరే ఇది 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించింది, దాన్ని మ్యూజియంగా మార్చివేస్తే భావితరాల సైనికులకి, ఈ నావికులకి, ఇండియన్ యంగ్ జనరేషన్కి స్ఫూర్తిగా ఉంటుందని చెప్పేసి కొంతమంది వద్దు అని చెప్పేసి చెప్పిళ్ళు. అయినప్పటికీ దీని నిర్వహణ భారం అధికమైంది కాబట్టి సో ఐఎన్ఎస్ విక్రాంత్ని అమ్మేసింది. ఇప్పుడు మనం బైక్ తయారు చేసుకుంటున్నాం. దీన్ని మనం బాహుబలితో పోల్చవచ్చు అండి. ఈ బాహుబలి సినిమా ఉందిగా 1 అని చెప్పేసి, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా బాహుబలి 1 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే తెలుగు సినిమాని తెలుగు యొక్క స్థాయికి దాటి ఇది తీసుకెళ్తుంది. పాన్ ఇండియా మూవీ అంటే మనకి ఫస్ట్ బాహుబలి వస్తుంది. వాళ్ళకి ఒక మార్కెట్ సౌకర్యాన్ని రాజమౌళి కల్పిస్తాడు. ఒక మనకి ఏది కార్పెట్ పరిసిండు వీళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నారు. రైట్. మూలం ఎప్పుడు మర్చిపోవద్దు. మూలం అనేది ఉంటుంది మనిషికి, బేస్ అనేది ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దు మనం. బాహుబలి చూస్తే మనకి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ వేరు, ఇదేమో బ్రిటన్ నుంచి మనం కొనుగోలు చేసుకున్నాం. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ వేరు, ఇది మనం నిర్మాణం చేసుకున్నాం. సో దీన్ని ఎవరంటే కొచ్చిన్ షిప్ యార్డు కేరళలో ఉంటుంది, ఇది నిర్మాణం చేసింది. దీని డిజైన్ ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ నావల్ డిజైన్, డిఎన్డి డిజైన్ చేస్తే కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది నిర్మించింది. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ సినిమా బాహుబలిలో ఈ మాహిష్మతి ఉంటుంది, శివగామి ఉంటుంది. సో శివగామి అంటే ఇండియా అనుకోండి, మహారాష్ట్ర లేదా ముంబై ప్రభుత్వం అనేది ఇన్ఫ్యాక్ట్ ఇది కట్టప్ప అనుకోండి, కట్టప్ప. నెక్స్ట్ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఫస్ట్ ఉందిగా, ఇది అమరేంద్ర బాహుబలి, ఇదేమో మహేంద్ర బాహుబలి. ఇట్లా మనం కంపేర్ చేసుకోవచ్చు, ఇది అవసరం అంటే మన ఇష్టం. అది శివగామి తను నేరుగా దీన్ని చెప్పకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో దాన్ని మొత్తం డిస్మాండిల్ చేసి పడేసి తుక్కు కింద అమ్మేస్తుంది. నెక్స్ట్ తప్పును గ్రహించి మళ్ళీ ఈ మహేంద్ర బాహుబలిని బతికించుకుంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ తయారు చేస్తుంది. కాబట్టి దీని స్ఫూర్తిగా అమరేంద్ర బాహుబలి స్ఫూర్తిగా మహేంద్ర బాహుబలి వచ్చింది. సో నాన్న ప్లేస్లో బిడ్డ వచ్చాడు. ఐఎన్ఎస్ విక్రాంత్ దీనికి స్ఫూర్తి ఎవరు అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. దాని 71 యుద్ధంలో కీలక పాత్ర పోయిస్తే దాని స్ఫూర్తిగా దీన్ని తయారు చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి. మనకి ప్రశ్న కన్ఫ్యూజ్ కావద్దు. 2 మొట్టమొదటి విమాన వాహక నౌకలే. దేశంలో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దేశీయంగా తయారు చేయబడ్డ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇదంతా మనకి బేసిక్ అండి. ఇప్పుడు ఏంటి, మొత్తం మనకి 4 ఉన్నాయి కదా, ఈ 4ంటిలలో ప్రజెంట్ పనిచేస్తుంది ఏంటిదంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. సో ఐఎన్ఎస్ విక్రాంత్ మనకి పనిలోకి వస్తే మొత్తం 2 అవుతాయి ప్రజెంట్ పనిచేస్తున్న విమాన వాహక నౌకలు. రైట్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది మనకి ఒక బ్రహ్మోస్ క్షిపణి, ఒక S-400 క్షిపణి ఎంత ఇంపార్టెంటో ఇది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మనకి నౌకాదళం పరంగా చూస్తే మనకి సరైన బలం అనేది వచ్చింది. రైట్. ఇంకోటి ఐఎన్ఎస్ విశాల్ అండి, ఇది మనకి నిర్మాణంలో ఉన్నది, ఇంకా స్టార్టింగ్ మరీ ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అది కనుక వస్తే ప్రపంచంలోనే అత్యంత బరువైన అత్యంత పెద్ద విమాన వాహక నౌక అవుతుంది. నిర్మాణంలో ఉంది అది, ఇంకా ఐఎన్ఎస్ విశాల్ అని చెప్పేసి. రైట్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఫస్ట్ మనం చూస్తే దీని యొక్క బరువు, ఎత్తు అవన్నీ మనకు అంత అవసరం లేదు, కానీ ఒకసారి ఒక ఐడియా ఉండాలి. ఇది మనకి 40,000 టన్నుల బరువు అండి. కిలోలు కాదు, టన్నులు అంటాం, అంత బరువు ఉంటుంది. ఇదైతే 65,000, ఇదైతే 65,000 ఇది. ఓకే రైట్. దీని పొడవు, వెడల్పు, ఎత్తు చూస్తే ఇట 262 × 62 × 59 మీటర్స్ అండి. లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ అని చెప్పేసి పొడవు, వెడల్పు, ఎత్తు మీటర్లలో అట్లా ఉంది.
నెక్స్ట్ చూస్తే దీని వేగము అంటే ఏంటిది, భూమి మీద పోదు, ఇండియన్ నావల్ షిప్ కాబట్టి సముద్ర జలాలలో వెళ్తుంది. సో మనం నాట్స్లలో కొలుస్తాం. సో ఎంత నాట్స్ అంటే మనకి 28 నుంచి 30 ఉంటుందండి. ఒక నాట్ ఈజ్వల్ మనం చూస్తే 1.84 km/h ఉంటుంది. సో మనకి ఎంత వేగం ప్రయాణిస్తుంది అంటే ఈ 30 × 1.84 చేస్తే వస్తుంది. నిమిషాల్లో కావాలంటే ×60 చేసుకో, ఇంకా సెకండ్లో కావాలంటే ×60 చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. జస్ట్ మనకి గణాంకాలు ఇవి అంతగానో అవసరం లేదు, కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ డిజైన్ అండ్ బుల్ట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకి విమాన వాహక నౌక అండి. అయితే ఇది దేశీయంగా తయారు చేసుకున్నాం కదా. ప్రపంచంలో ఇంతవరకు అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, రష్యా ఉంది. సో ఇప్పుడు ఇండియా ఎంత? 5th ప్లేస్. ఇందులో చైనా ఒకటి లేదండి. మనకి యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో చూస్తే మనకి 5 ఉంటాయి పర్మనెంట్ మెంబర్స్ కంట్రీస్, అందులో చైనా ఒకటి లేదు. మనం అనేది ఇటువంటి పరిజ్ఞానాన్ని మనం పొందినాం కాబట్టి మన ఇండియాకి గర్వకారణము, చైనాకి లేదు అది. రైట్, సో నెక్స్ట్ ఏంటి? ఒకటి మనం మర్చిపోయాము. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క టెక్నాలజీ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటిది అంటే, సో ఇది పడవ అండి, ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ అనుకోండి. ఇదేంటది, ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకుపోతుంది కదా. సో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేది ఉంటుంది, చూస్తే ఇది ఇట్లా ఉంటుందండి. దీన్ని స్కై లేదా స్కీ జంప్ అంటాం, స్టో బార్ అంటాం. మనకి స్టో బార్ అని ఉంటుంది, సో క్యాటో బార్ అని చెప్పేసి ఉంటుందండి. మనకి 2 టెక్నాలజీ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఎలా లాంచ్ అవుతుంది, ఎలా షిప్ని వదిలివేయబడుతుంది అనే అంశం ఆధారంగా 2 టైప్స్ ఉంటుంది. మనకి స్టో బార్ అంటే షార్ట్ టు టేక్ ఆఫ్, దీన్నే స్కీ జంప్ అంటాం. షార్ట్ టు టేక్ ఆఫ్ బట్ అసిస్టెడ్ రికవరీ. సో మనకి ఇది జనరల్గా మనకి బయట వస్తే ఏరోప్లేన్ అనేది ఈ రన్వే మీద స్పీడ్గా రన్ అయ్యి టేక్ ఆఫ్ అవుతుంది, దూరం ఎక్కువ ఉంటుంది. షిప్ ఇది తక్కువ ఉంటుంది మనకి స్పేస్ అనేది. సో మనకి ఏంటి అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది లాంచ్ కావాలంటే దీనికి అదనంగా ఒక వ్యవస్థ అవసరం ఉంటుంది. ఆ వ్యవస్థ అనేది స్టో బార్ అండ్ క్యాటో బార్. ఏంటిది, మనకి రన్వే తక్కువ ఉంటుంది కాబట్టి అంత స్పీడ్తో లాంచ్ చేయాలంటే సరైన ఒక వ్యవస్థ అనేది మనకు అవసరం ఉంటుంది. ఆ వ్యవస్థ ఏంటి అంటే స్టో బార్ అండ్ క్యాటో బార్. సో మనకి ప్రపంచంలో క్యాటో బార్ వ్యవస్థ తక్కువ ఉంది, స్టో బార్ ఎక్కువ ఉంది. ఇండియా యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది స్టో బార్ యొక్క టెక్నాలజీ. షార్ట్ టేక్ ఆఫ్ అంటే ఇది స్కీ జంప్ అంటాం, ఇట్లా స్లోప్ ఉంటుంది, ఇట్లా వచ్చేసి ఇలా లాంచ్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇట్లనే వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఈ వచ్చేటప్పుడు వేగవంతంగా వస్తే ఏమవుతుంది, ఈ షిప్ని దాటుకొని వెళ్ళిపోతుంది, వాటర్లో పడిపోతుంది. కాబట్టి ఈ టెక్నాలజీలు ఏమంటామంటే అసిస్టెడ్ రికవరీ, అంటే నెమ్మదిస్తుంది. సో లాంచ్ కాగానే ఇట్లా ప్యారలల్గా వచ్చి అలా దిగిపోద్ది అంతే, దాన్నే అసిస్టెడ్ రికవరీ అంటాం. సో మన క్యాటా బార్ అంటే గులేరు అనుకోండి, క్యాటపుల్ట్ టేక్ ఆఫ్ బట్ అసిస్టెడ్ రికవరీ. ఇట్లా సేమ్ ఫ్లాట్గా ఉంటుంది, ఇట్లనే లాంచ్ అయిపోతుంది. సో ఇట్లా లాంచ్ అయిపోతే, నేరుగా లాంచ్ అయిపోతే అది క్యాటో బార్ అంటాం. స్లోప్ ఉండి ఇట్లా జంప్ అయితే దాన్ని స్కీ జంప్ లేదా షార్ట్ టేక్ ఆఫ్ అంటాం. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎలా లాంచ్ చేయబడుతుంది. 2 దిగడం మాత్రము అసిస్టెడ్ రికవరీ, కానీ లాంచ్ చేయడం మాత్రము స్టో బార్ వర్సెస్ మనకి క్యాటో బార్ అని చెప్పేసి 2 ఉంటాయి. రైట్, ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటిది అంటే స్టో బార్. సో నెక్స్ట్ MH-60R అండి. ఇవి ఒక హెలికాప్టర్స్. ఇది ఏ రకం అంటే సీ హెలికాప్టర్స్ అంటాం. సో సీ హెలికాప్టర్స్ అంటే ఏంటిది అంటే సముద్రంలో మనకి ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఇవి తీసుకెళ్తాయి. ఆ షిప్ మీద ఇవి ఉంటే
సో దాన్ని సీ హెలికాప్టర్ అంటాం మనం. జనరల్గా హెలికాప్టర్ అనేది ఎట్లా లాంచ్ అవుతుంది, ల్యాండ్ నుంచి లాంచ్ అవుతుంది. ఇది షిప్ నుంచే కాబట్టి సీ హెలికాప్టర్ అంటున్నాం. మనకు ప్రశ్న వస్తుంది, ఇటీవల MH-60 రోమియో అని చెప్పేసి వార్తల్లో ఉంది, అది అర్థం ఏంటిదంటే సీ హెలికాప్టర్. ఇది మనం కొనుగోలు చేసుకున్నాం ఇక్కడ నుంచి, USA నుంచి మొత్తం 24 కొనుగోలు చేసుకుంటే ఒప్పందం ఏది 24లో మొత్తం మీద ఇప్పుడు 4 or 5 వచ్చినాయి మొత్తం మీద. సో MH-60 రోమియో హెలికాప్టర్స్ అనేది ఇండియాకు వచ్చినాయి, ఒక 4 నుంచి 5 వచ్చినాయి మనకి. 24 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఇది కొనుగోలు ఒప్పందంలో ఉన్న సంఖ్య అది. సో MH-60R అని చెప్పేసి. నెక్స్ట్ గ్లోబల్ టైగర్ డే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. గ్లోబల్ టైగర్ డే అని చెప్పేసి రైట్, గ్లోబల్ టైగర్ డే లేదా ప్రపంచ పుల్ల దినం అని చెప్పేసి July 29th మనం నిన్న సెలబ్రేట్ చేస్తాం. July 29th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ది 2010 అండి ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం మనకి సెయింట్ పీటర్స్బర్గ్ అంటాం. సో రష్యాలో ఉంటుంది కదా, ఈ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అంటాం. ఈ ఒప్పందంలో ఏముంటుందంటే, రష్యా సిటీ ఇది, సెయింట్ పీటర్స్బర్గ్ అంటే ఒప్పందంలో రానున్న 12 years కాలంలో 2022 కల్లా ఈ టైగర్స్ అనేవి రెట్టింపు చేయాలి. 2T ప్రాజెక్ట్ అంటాం దాన్ని. ఏంటిది? సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క డిక్లరేషన్లో ఏముంది అంటే 2022 కల్లా పులుల సంఖ్యను రెట్టింపు డబుల్ చేసుకోవాలి, T2 అంటాం. దీన్ని ఇండియా 2018లో సాధించిందండి. సో 2967 అయినాయి మనకి. 1500 ఏమో ఉండే అంతకుముందు. 2010లో ఈ 80 years కాలంలో మనకి ఎక్కువ పులులు జన్మించినాయి. కాబట్టి ఇండియా లక్ష్యాన్ని సాధించిందని చెప్పాలి. సో ప్రపంచంలో పోలిస్తే ఇండియాలోనే పులులు ఎక్కువ ఉంటే, దేశంలో మొత్తం మీద 80% పులులు మన ఇండియా లోపలనే ఉంటాయి. ఈ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 4th సెన్సెస్ వాస్తవంగా. 2022లో మనకి 5th సెన్సెస్ జరుగుతుంది. ఈ ఆగస్టు 15 లోపు మనకి డాటా వస్తుందని చెప్పేసి నిన్న మనకి మోడీ చెప్పినాడు. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం ఎవ్రీ ఇయర్ July 29th ఈ గ్లోబల్ టైగర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో July 29 ఈసారి ఇండియా ఆధ్వర్యంలో ఎందుకు అంటే ఆ రికార్డ్ సృష్టించింది కాబట్టి ఇండియా ఆధ్వర్యంలో, ఇండియా ఆధ్వర్యంలో యోగా ఏంటి అంటే మన థీమ్ అనేది, సో యోగా ఫర్ హ్యూమానిటీ అంటాం. ఇక్కడ ఏంటి అంటే టైగర్ ప్రాజెక్ట్ అనేది ఇండియా లాంచ్ చేసింది. థీమ్ ఇదే మొత్తం మీద లాంచ్ చేసింది. ఎందుకు అంటే రివైవ్ అంటే పునరుద్ధరణ, దేనికోసము? టైగర్స్ కోసము. సో ఏంటిది థీమ్? టైగర్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఇండియా, టైగర్స్ యొక్క పునరుద్ధరణ కోసం అని చెప్పేసి ఆ థీమ్ ఉన్నది. మన థీమ్ ఒకటే, ప్రపంచంలో థీమ్ కూడా దాదాపు ఇదే. ఎందుకు అంటే మనకి ఎటువంటి థీమ్ని ఈ గ్లోబల్ టైగర్ డే ఎంచుకోలేదు. నేను సైట్ చూసిన ఆల్రెడీ, ఎంచుకోలేదు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది దీన్ని కండక్ట్ చేస్తుందండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ థీమ్ అనేది లేదు కాబట్టి ఇదే థీమ్గా ఎంచుకున్నది బహుశా. రైట్, అయితే ఇప్పుడు మనకేంటిది, ఇప్పుడు ఈ గ్లోబల్ టైగర్ డే సెలబ్రేషన్స్ ఇండియాలో కూడా షురూ అయినాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఫారెస్ట్ అకాడమీ, సో చంద్రాపూర్ ఫారెస్ట్ అకాడమీలో స్టార్ట్ అయినాయి. ఇక్కడ తడోబా టైగర్ రిజర్వ్, ఇది మహారాష్ట్రలో ఉన్నది. సో ఇక్కడ మనకి 2 ప్లేసెస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2022 ప్రపంచ పులుల దినం అని చెప్పేసి సెలబ్రేషన్స్ వేడుకలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఫారెస్ట్ అకాడమీలో స్టార్ట్ అయినాయి. తడోబాలో సెలబ్రేషన్స్ షురూ అయినాయి. సో మనకి కొన్ని గణాంకాలు చెప్పినాడు మనకి మోడీ. ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తూ అందరికీ పులులకి. సో ఇండియాలో ఇప్పటికీ 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో 53 కాదండి. మీరు కావాలంటే ప్రధానమంత్రి ట్విట్టర్ ఫాలో అయితే గిట్ట నిన్న చూస్తే మీకు తెలుస్తుంది. సో 52 టైగర్ రిజర్వే ఉన్నాయి. మన భూపేంద్ర యాదవ్ కూడా మినిస్ట్రీ ఆయన ట్వీట్ చేస్తాడు 52 ఉన్నాయని చెప్పేసి. సో 52వది ఏంటి మనకి ఇటీవల రామ్గఢ్ అండి. సో మనకి మొన్ననే ఇది మే మాసం కరెంట్ అఫైర్స్ కదా. సో రామ్గఢ్ టైగర్ రిజర్వ్ అనేది రాజస్థాన్లో ఉన్నది. మరి గురు కాశీదాస్ అంటే ఆ గురువు లేదు, ఏం లేదు, మొత్తం మీద అది 53వది. కానీ వాస్తవంగా ఇంకా
ఎన్సిటిఏ అనేది ఆమోదించాల్సి ఉంటుంది, నోటిఫై చేయాల్సి ఉంటుంది, నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ అనేది. సో మనకి 53వదిగా ఈ గురు ఘాసియాదాస్ అని చెప్పేసి, సో గురు ఘాసియాదాస్ అని ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది జస్ట్ గుర్తించబడింది, బట్ ఇక్కడ నోటిఫై చేయలేదు, ఇంకా దాని లెక్కలోకి మనం తీసుకోము. 52 ఉన్నాయి యాజ్ ఆన్ 30th జూలై ప్రకారం చూస్తే. రైట్, ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ ఎన్సిటిఏ ఏంటిది అంటే నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ, ఢిల్లీ హెడ్ క్వార్టరు ఈ పులుల సంరక్షణ కానీ పులుల లెక్కింపు కానీ ఎన్సిటిఏ కండక్ట్ చేస్తుంది. సో మనకి ప్రాజెక్ట్ టైగర్ 1973లో అమల్లోకి వస్తుంది. పులులను రక్షణ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఈ రామ్సార్ సైట్స్ అని చెప్పేసి మనకి మొత్తం 5 వచ్చినాయి కదా. సో అవి ఎంత 54, అవి 54 రామ్సార్ సైట్స్ అంటాం. ఈ ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఒప్పందం చేసుకుంటాం 1971లో. దాని ప్రకారం ఇవి ఆమోదించబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ వీటి రక్షణ మన బాధ్యత కాదు, కంపల్సరీ మనది కాదు, ఎటువంటి లబ్ధి అనేది ఉండదు అట్లా గుర్తించబడితే. జస్ట్ మనకి ఒక గుర్తింపు అంతే, ఒక గుర్తింపు తప్పించి ఎకనామీ పరంగా ఏమీ ఉండదు ఇన్ఫ్యాక్ట్. సో మనకి ఇటీవల చూస్తే ఈ కిరికిలి అని చెప్పేసి పల్లె కిరణ్, ఆ పల్లె కిరణ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సో తమిళనాడులో ఉన్నది అది. ఈ ఎందుకు ఇంపార్టెంట్ అది అంటే ఈ 54 రామ్సార్ సైట్స్లలో అదొక్కటే ఈ మార్ష్ ల్యాండ్ అండి. రైట్, ఇంకా పిచ్చవరం అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాలా వెట్లాండ్ అని చెప్పేసి ఎక్కడ ఉంటుంది, అది మిజోరంలో ఉంటుంది. లాస్ట్కి మధ్యప్రదేశ్లో మనకి 5వది ఉంటుంది. ఏది అది సాక్య సాగర్ అని చెప్పేసి ఉంటుంది, సాక్య సాగర్. సో మొత్తం మనకి 5 ఇటీవల వచ్చినాయి. కిరికిలి వచ్చింది, పల్లె కిరణ్ వచ్చింది, పిచ్చవరం వచ్చింది, పాల వెట్లాండ్ వచ్చింది, సాక్య సాగర్ వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఎన్సిటీ అని లెక్కింపు వేస్తుందిగా. సో లెక్కింపు అనేది మనకి ఇప్పుడు 2022లో 5th సెన్సెస్, మనకి 5th సెన్సెస్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఇది లెక్కిస్తుందండి. 5వ లెక్కింపు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకి బందీపూర్లో. సో బందీపూర్ టైగర్ రిజర్వ్లో స్టార్ట్ అయింది. టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఇది కర్ణాటకలో ఉంది. సో కర్ణాటకలో స్టార్ట్ అయింది. మనకి పులులు ఎక్కువ స్టేట్ ఏంటి అంటే మనకి మధ్యప్రదేశ్. మేబీ ఐ థింక్ 2022 సెన్సస్ అయిపోయాక కర్ణాటక అయిపోతుంది. ఇప్పటికైతే మధ్యప్రదేశే. ఎందుకు అంటే ఓన్లీ 2 ఎక్కువ ఉన్నాయి మనకి, +2 ఉంది. మన నిన్న ట్వీట్ చూస్తే ఎక్కువ పులులు అనేవి సో ఈ మధ్యప్రదేశ్లో చనిపోయినాయట ఈ మధ్యన చూస్తే గిట్ట. సో మేబీ తగ్గచ్చు అని చెప్పేసి, అదే రేంజ్లో ప్రొడక్షన్ ఉంటే పెరిగిపోతుంది. సో మనకి 2967 అండి. ఇప్పుడు డాటా అనేది ఆగస్టు 15 లోపే వస్తుందని చెప్పేసి నిన్న మోడీ చెప్పినాడు కదా. అయితే డాటా వచ్చినప్పుడు మనం ఏం అధ్యయనం చేయాలి అంటే ఇండియాలో మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి, ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి, ఏ స్టేట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ పెరిగింది, అంటే మొత్తం ఓవరాల్గా ఎక్కువ ఎంత, లాస్ట్ 4 ఇయర్స్లో ఏ స్టేట్లో ఎక్కువ పెరుగుదల ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే తెలంగాణకి వస్తే తెలంగాణలో ఎన్ని పులులు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. మనకి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉన్నది అండ్ ఆమ్రాబాద్ ఉన్నది కదా. ఈ రెండిట్లలో పులులు ఎన్ని అని చెప్పేసి ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని బేసిక్ పాయింట్స్ చూస్తే టైగర్ అనేది మనకి ఇన్ఫ్యాక్ట్ సింహం అనేది సింగిల్గా ఎప్పుడు రాదండి, గుర్తుపెట్టుకోవాలి. సింహం అనేది గుంపులుగా వస్తుంది, టైగర్ సింగిల్గా వస్తుంది. టైగర్ అనేది ఐసోలేషన్లో ఉండేందుకే ఎక్కువ దృష్టి చూపుతుందట. ఈ మగ పులికి చాలా సిగ్గెక్కువ. వాళ్ళు సంపర్కం చేసుకోవాలంటే ఏకాంతం ప్లేస్ ఉంటేనే వాళ్ళు చేస్తారు తప్పించి లేకుంటే అసలుగా చేయరు అని చెప్పేసి మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఉంటుంది ఈ టైగర్ అండ్ సింహం గురించి. మనకి ఫేమస్ సినిమా వచ్చింది లైగర్ అని చెప్పేసి. సో ఏంటి లైగర్ మనకి అంటే ఈ లయన్ అండి. సో మగ లయను ఆడ టైగరు సంపర్కం చేసుకుంటే వచ్చే ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది లైగర్ అండి. సో అంటే లయన్ ఇది మేలు, టైగర్ అంటే ఫిమేల్ ఇది. సో ఇది లైగర్. ఇందులో మగవాళ్ళది ఫస్ట్ది, ఆడవాళ్ళది లాస్ట్ తీసుకుంటాం మనం. అట్లా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని క్రాస్ బ్రీడ్ అంటాం. అందుకే ఆ కింద సినిమాలో క్యాప్షన్ క్రాస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ పూరి జగన్నాథ్ సినిమాలు అన్నీ చూస్తే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది మనిషికి. ఇంకా మాస్, ఒక హీరోకి మాస్ ఇమేజ్ రావాలంటే ఆయన ఆ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, పూరి స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్, ఇంకోటి మనకి టైగర్ అని చెప్పేసి ఉంటుంది. టైగాన్ ఏంటిది అంటే టైగర్ మొగది, సో
సో లయన్ ఆడిది, ఇందులో టై వచ్చింది, ఇందులో గాన్ వస్తుంది. ఈ టైగ్ ఆన్ అంటే మగదానిలో ఫస్ట్ వస్తుంది కాబట్టి సో TIGON. ఇక్కడ ఏమైంది, లయన్ మగది కాబట్టి LI వచ్చింది స్టార్టింగ్లో. సో అది మనకి లైగర్ అండ్ టైగర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం మనకి చూస్తే ఈ పుల్ల మీద ఓవరాల్ సమాచారం మనకి ప్రశ్న వస్తుంది. పుల్ల చారలు ఉన్నాయిగా, అవి ఒక పులికి సంబంధం ఉండదు. మన DNA లెక్క చారలు ఫింగర్ ప్రింట్స్ లెక్క పనిచేస్తుంది అది. సో సంబంధం అనేది ఉండదు. ఇది టైగర్ గ్లోబల్ డే అండి. థీమ్ ఏంటి అంటే ఇండియా అనేది రివైవ్ చేస్తుంది టైగర్స్ని అని. ప్రపంచ పుల్ల జనాభాలో వస్తే ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. సుమారుగా 80% పులులు ఇండియా లోపలనే ఉన్నాయి. నెక్స్ట్ మంకీ పాక్స్ మనం డిస్కస్ చేసినాం. జస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి మంకీ పాక్స్ మీద అంటే, ఇండియా అనేది ఐసోలేషన్ని ఫస్ట్ టైం సూచించింది. ఎన్ని రోజులు అంటే 21 days చెప్పింది. సో 21 days నువ్వు ఐసోలేషన్లో ఉండాలి, పాజిటివ్ వస్తే కంగ్రాట్స్ అని చెప్పేసి 21 days నువ్వు హోమ్లో ఉంటే సరిపోతుంది. సో ఇది ఎక్కువ ఫియర్ కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే జస్ట్ ఏదో కొన్ని సిమ్టమ్స్ వస్తున్నది, కొన్ని పొక్కులు వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. రైట్. తెలంగాణ వస్తే తెలంగాణ అనేది హైదరాబాద్లో ఉన్న ఫీవర్ హాస్పిటల్. ఈ ఫీవర్ హాస్పిటల్ని నోడల్ ఏజెన్సీగా అనౌన్స్మెంట్ చేసింది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫీవర్ హాస్పిటల్. ఇండియాలో తొలిసారిగా ఈ మంకీ పాక్స్ కోసము ఇక్కడ మనకి ముంబైలో ఒకటి బెడ్ అనేది మనకి ఏర్పాటు చేసిండ్రు, ముంబై. నెక్స్ట్ ప్రపంచంలో వస్తే మంకీ పాక్స్ కోసము ఫస్ట్ క్వారంటైన్ ఏ దేశము అంటే బెల్జియం దేశము. ఇప్పుడు వచ్చిన మంకీ పాక్స్ ఫస్ట్ టైం మనకి యూకేలో వచ్చింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తి యూకేలో ఫస్ట్ టైం వచ్చింది. సో మనకి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి WHO అనేది ఇంటర్నేషనల్ కన్సర్న్ ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. అంతగానము అవసరం లేదు ఇది అసలు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేది. మంకీ పాక్స్కి అంత సీన్ లేదని చెప్పేసి ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. WHO అనవసరంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి. నెక్స్ట్ వీళ్ళు ఇట్లా అంటారు, మళ్ళీ WHO ఏం మెజర్స్ తీసుకోకుంటే WHO నిర్లక్ష్యం వల్ల కరోనా వచ్చింది అని చెప్పేసి. సో గూగుల్ స్ట్రీట్ వ్యూస్ ఏంటి ఇప్పుడు అంటే జస్ట్ మనకి దేర్ ఆర్ 2 sides ఉంటాయి, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. మనం దీన్ని పట్టించుకోవద్దు, ఇది పట్టించుకోవాలి అంతే. ప్లస్ని పట్టించుకోవాలి, మైనస్ని అలా వదిలేయాలి. ఇది కొద్దిగా ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది, ఇటువంటి ప్రాక్టికల్గా చేస్తూనే వస్తుంది. రైట్. గూగుల్ స్ట్రీట్ వ్యూ అంటాం, దీన్ని గల్లీఫై అంటాం. సో ప్రాజెక్ట్ గల్లీఫై అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఇది ప్రాజెక్ట్ గల్లీఫై అంటే ఇది కొత్తదేం కాదు, అంతకుముందు ఉన్నదే మనకి. సో అప్పుడు ఇండియా ప్రభుత్వం బ్యాన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు గూగుల్ అనేది ఇండియాలో ఉన్న స్థానిక సంస్థల సహకారంతో తిరిగి లాంచ్ చేసింది. సో గూగుల్ స్ట్రీట్ వ్యూ అంటే మనలో ఉన్న స్ట్రీట్, ఇండియాలో ఉన్న స్ట్రీట్స్ని మనకు వ్యూ అంటే చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది అంటే 360 degrees యాంగిల్లో చూపిస్తుంది, మొత్తం చూపిస్తుంది. నీ ఇంట్లో ఇట్లా జూమ్ చేస్తే మొత్తం చూపిస్తుంది, ఇల్లు, బాత్రూమ్, బెడ్రూమ్ అన్నీ చూపిస్తుంది. సో ఇది గూగుల్ స్ట్రీట్ వ్యూ అండి. ఇది వాస్తవంగా ఇంతకుముందు ఉండే. సో ఇప్పుడు 10 cities-లలో లాంచ్ చేస్తున్నారు. అందులో హైదరాబాద్ కూడా ఉన్నది. మనకి ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ Group 2 అనేది ఎప్పుడు ఇస్తాం మనం ఈజీగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా పెద్ద చేస్తే సైన్ చేయంగా కనిపిస్తుంది, కథం తెలుస్తుంది. Group 2 ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఉన్న టాక్ ప్రకారం ఏంటి అంటే జనరల్గా ఆగస్టు 15 లోపు, ఆగస్టు 15 వరకు Group 4ది వస్తుంది. అంటే ఇదే డేట్ అని ఎవరికి తెలియదు వాస్తవంగా. ఇట్ ఇస్ కంప్లీట్ అవుట్ ఆఫ్ సిలబస్ వాస్తవంగా. సో మేబీ ఒక అంచనా మనిషికి ఉంటుంది కాబట్టి ఆగస్టు 15 కల్లా వస్తుంది. నోటిఫికేషన్కి ఇంకో దానికి మధ్య 2 months గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మనకి హరీష్ రావు మంత్రి చెప్పిండే ఆల్రెడీ కాబట్టి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 అంటే ఏంది, మనకి కనిష్ట సమయం ఏంటంటే అక్టోబర్ 15 లోపు అయితే కన్ఫామ్ రాదు, ఎగ్జాక్ట్ రాదు అని చెప్తున్నా. సో ఒకవేళ ఇప్పుడు చెప్పే టైంలో Group 4 పడితే ఇంకా 2 months కాబట్టి మేబీ అక్టోబర్ అయితే కంపల్సరీ. సో అక్టోబర్ 15 వరకు రాదు కనిష్టంగా. గరిష్టంగా ఎప్పటిలోగా వస్తుంది అంటే ఎన్ని చేసినా 31st December లోపు అయితే 100% రావాల్సిందే. ఈ పెంచిన ఏజ్ అనేది వర్తింప చేయాలి అంటే అందరికీ
ఈ డేట్ మనకి దాటిపోవద్దు కాబట్టి కంపల్సరీ 31 డిసెంబర్ గరిష్టం అన్నట్టు ఇది. సో మనకి గ్రూప్ 2 వాళ్ళకి చాలా మంచి అవకాశం, టైం ఎక్కువ ఉంది. మనమైతే పేపర్ 4 కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ. సో మనకి ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతుంది కనీసం. నెక్స్ట్ పేపర్ 2 స్టార్ట్ లేదా పేపర్ 3 మనం స్టార్ట్ చేస్తాం. కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం ఎట్లా డిస్కస్ చేసినామో అంతకంటే ఎక్కువ. ఎందుకంటే సో మనకి తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే ఎవరైనా అంతే చెప్పాల్సిందే, పెద్ద మనకి సోర్స్ లేదు. ఎంతసేపు వి ప్రకాష్ అండ్ తెలుగు అకాడమీ మాత్రమే మనకి ఉన్నది. ఏవో కొన్ని చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి, అవి నథింగ్. అంటే ఈ ఎవరు కోదండరామ్ బుక్, చక్రపాణి సార్ బుక్, మనకి ఎల్కంటి శంకర్రావు సార్ బుక్ ఉన్నాయి, బట్ అవి పెద్ద విషయం కాదు. కానీ సో ఇండియా హిస్టరీకి వస్తే మన పూర్తిగా ఎక్కువ సమాచారం మనకు ఉంటుంది. ఇండియా పాలిటీ చూస్తే ఇంకా నెంబర్ ఆఫ్ బుక్స్ మనకి రిఫరెన్స్ అనేవి ఎక్సలెంట్ బుక్స్ ఉంటాయి మనకి. పేపర్ 2 లేదా పేపర్ 3 అని చెప్పేసి ఒక 3-4 మంత్స్లో ఒక పేపర్ అయిపోతుంది. అంటే ఈ అక్టోబర్ కల్లా మనకి 2 పేపర్లు సంపూర్ణంగా అయిపోతాయి. 3 పేపర్స్లలో ఫస్ట్ పేపర్ వదిలేయండి, అది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. రోజు మనం అధ్యయనం చేస్తున్నాం ఆల్రెడీ. దీంట్లో ఒక జాగ్రఫీ వస్తలేదు కానీ మిగతా అన్నీ వస్తున్నాయి ఇందులో. రైట్, ఇప్పుడు ఏంటి ప్రాజెక్ట్ గల్లిఫై అంటే మన యొక్క స్ట్రీట్ని పూర్తిగా చూపిస్తుంది అన్ని యాంగిల్లో. సో ఇది గూగుల్ చేయదు నేరుగా. ఈ డాటా అనేది మహీంద్రా టెక్ వాళ్ళు అందిస్తారు. సో మహీంద్రా టెక్ అండ్ జెనెసిస్ ఇంటర్నేషనల్ 2 ఇండియావి. ఈ 2 సంస్థలు డాటా అందిస్తాయి. ఇటువంటి సౌకర్యం అనేది మనకి జియో స్పేస్ 2021 పాలసీలో తీసుకొచ్చిళ్ళు. సో స్థానిక సంస్థల సహకారంతో డాటా తీసుకొని థర్డ్ పార్టీకి అందిస్తే ఆ థర్డ్ పార్టీ అయిన గూగుల్ అనేది మనకి ఆ వ్యూ చూపిస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, జియో స్పేస్ పాలసీ అంటాం. ఇందులో భాగంగానే ఇది వచ్చింది. సో ఇది గూగుల్ స్ట్రీట్ వ్యూ అని చెప్పేసి వార్తల్లో మనకి ఉంది. నెక్స్ట్ MiG-21. సో ఇది మనకి అంతగానం అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది తరచుగా వార్తల్లోనే వస్తుంది. ఇది రాజస్థాన్లో ఉన్న బారమర్ జిల్లాలో పేలిపోయింది. సో మనకి జిల్లా పేరు అవసరం లేదు, ఇక్కడ రాజస్థాన్లో పేలిపోయింది. సో 2 పైలట్స్ మనం చనిపోయినారు. ఇది పెద్ద కొత్త ఏం కాదు వాస్తవంగా, అట్లా మనం అనొద్దు. కానీ ఈ MiG-21 ఏమంటామంటే ఎగిరే శివపేటిక అంటాం. సో మనం అందుకోసం క్లాస్ చెప్పడం ఇది MiG-21 ఎందుకంటే ఎగిరే శివపేటిక అంటాం. మనకి ప్రశ్న వచ్చింది, జిఎస్లో నెంబర్ ఆఫ్ టైం వచ్చింది. దీన్ని ఇంకా మనము విడో మేకర్ అంటాం. ఎందుకు విడో మేకర్ అంటాం? సో ఇది విధవరాలను తయారు చేస్తుంది. 2 పైలట్స్ ఉన్నారు, చనిపోయినారు, భార్య ఏమవుతుంది, విడో అవుతుంది. ఇది ఎందుకు ఉంచుతున్నారని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎప్పటి నుంచో ఇది అపవాదం ఉందండి. ఇది మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం, చాలా మందిని చంపేసింది సాంకేతిక లోపం వల్ల. ఎగిరే శివపేటిక అంటాం. సో MiG-21 హెలికాప్టర్ అది ఎగిరిపోతుంది, ఇంకా అటే వెళ్ళిపోతుంది. సో విడో మేకర్ అంటాం, అంటే ఆ భర్తలు చనిపోవడం వల్ల భార్య విధవరాళ్ళు అవుతున్నారని చెప్పేసి ఇది మనకి ఒకటి వార్తల్లో వచ్చింది. MiG-21 గుర్తుపెట్టుకోవాలి, ఎగిరే శివపేటిక అండ్ విధవరాలను తయారు చేస్తుంది. నెక్స్ట్ సో హైపటైటిస్ డే. ఇది జూలై 28 అండి, మొన్న. సో జూలై 28 మనకి హైపటైటిస్ అని చెప్పేసి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటిదంటే ఇది హైపటైటిస్ అనేది వైరస్ ద్వారా వస్తుంది. సో వైరస్ డిసీజ్ ఇది, కాలేయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా మీకు ఎక్కువ సమాచారం కావాలంటే బయాలజీ బుక్లలో ఉంటుంది, ఇక్కడ మనకి అంత అవసరం లేదులేండి. ఒకటి ఈ SIPC అనేది JN2 పేపర్ తయారు చేస్తుంది, అది వేరు. సైన్స్ అనేది దానిలో ఎక్కువ వస్తుంది, అంటే పుస్తకంలో లెక్కలు కూడా అందులో వస్తాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్కలు కూడా వస్తుంది. TSPSC కానీ APSC కానీ మెయిన్గా రియల్ లైఫ్ సైన్స్ అని చెప్పేసి వస్తుంది. అది కాలేయం అనేది ఎఫెక్ట్ చేస్తుంది, అది కూడా సరిపోతుంది అంతే. ఇది వైరస్ డిసీజ్. సో థీమ్ ఏంటి అంటే ఈ హైపటైటిస్ కేర్ క్లోజ్ టు యూ, అంటే నీ దగ్గరికి వచ్చింది ఆ కేర్ అని చెప్పేసి ఆ థీమ్ ఉన్నది. సో హైపటైటిస్ కేర్ క్లోజ్ టు యూ అని చెప్పేసి, నియర్ టు యూ అని చెప్పేసి ఆ థీమ్ ఎంచుకున్నది WHO అనేది. జూలై 28 మనం ఇంకోటి నేచర్ అంటే ప్రకృతి దినం కూడా. సో ప్రకృతి పరిరక్షణ దినం అని చెప్పేసి పిలుస్తాం, అది అంతా అవసరం లేదు. అది డేస్ అనేది రోజు అధ్యయనం చేయొద్దు. ఏవైతే మనకి WHO కానీ UNO కానీ
ఒక ప్రముఖ సంస్థ కండక్ట్ చేస్తే మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలీబగ్. సో ఇది ఒక సిటీ పేరు అండి. ఎక్కడ ఉంది? ఇది మహారాష్ట్రలో ఉంది. అలీబాగ్ మహారాష్ట్ర లోపల ఉంది. ఇది ఎందుకు మనకి వార్తల్లో ఉంది? ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని కరెంట్ అఫైర్స్లో. ఇది వైట్ ఆనియన్, తెల్ల ఉల్లిగడ్డకి జిఐ ట్యాగ్ వచ్చింది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది ట్యాగ్ వచ్చింది. మనకు జిఐ ట్యాగ్ అనేది ఎందుకు ఇస్తారంటే, ఈ ఉల్లిగడ్డ అనేది మన ఇంట్లో కూడా ఉన్నది మరి వైట్ది. సో ఇది వేరు, ఇది వేరు. ఈ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం తీయగా వస్తుందట తెల్ల ఉల్లిగడ్డ అనేది. కాబట్టి ఆ జియోగ్రాఫికల్ పరంగా స్పెసిఫిక్ కాబట్టి దాన్ని గుర్తించేందుకు వాళ్ళకి ప్రమోషన్ కోసము, స్ఫూర్తి కోసము జిఐ ట్యాగ్ అనేది అందిస్తారు. సో మనకి ఎన్ని బజ్జీలు ఉన్నా భూమన్న బజ్జీ అనేది వేరు ఉంటుంది. అట్లనే ఎన్ని ఉన్న ఆనియన్స్ ఈ అలీబాగ్లో ఉన్న దానికి స్పెషల్ కాబట్టి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చిండ్రు. సో మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ 2 రోజులలో ఎక్కువ అంశాలు ఉన్నాయండి. చాలా ఎక్కువ అంశాలలో మనకి ఈ 8 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 అధ్యయనం చేసే వాళ్ళైతే ఆగస్టు 1 నుంచి సిలబస్కి లోబడి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ అంశాలు అధ్యయనం చేయాలి. ఇన్ని రోజులు మనకి గ్రూప్ 2 వాళ్ళకి పెద్ద అవసరం లేదు, వదిలేయండి ఇంకా. ఎందుకంటే సో మనకి అక్టోబర్లో పడ్డా కూడా డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకు 6 months ఉంటుంది ఆగస్ట్ నుంచి కౌంట్ చేసినాయి కాబట్టి. సో ఆగస్ట్ నుంచి గ్రూప్ 2 వాళ్ళకి అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ చూస్తే ఎకనామీ. బిఎస్ఎన్ఎల్కి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్కి 1.64 లక్షల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. సో నష్టాల్లో ఉన్న ఒకానొక సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థ నష్టాల్లో ఉంది. దీనికి ఇది పునరుద్ధరణ కోసం అని చెప్పేసి లాభాల్లోకి రావాలని బూస్ట్ అందిస్తుంది. 1.64 లక్షల కోట్లు ఇది. రైట్. కొద్దిగా దీనిలో విమర్శ ఏంటి అంటే, ఈ 1.64లా యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే మనకు 13,000 కోట్ల వరకు లేదా 14,000 కోట్ల వరకు వయాబిలిటీ అంటాం. సో వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇది. దీన్ని ఎందుకు దానిలో యాడ్ చేసిండ్రు అని చెప్పేసి ఒక హోల్ చూపిస్తుంది. వయాబిలిటీ గ్యాప్ అంటే ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ అనేది గ్రామీణ స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యాలు అందించాలి అంటే కొద్దిగా నష్టపోతుంది. సో నష్టాన్ని గవర్నమెంటే, అంటే సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి, సిపిఎస్సి కాబట్టి, సో గవర్నమెంట్ పూరించాలి. ఎంత నష్టపోయిందో అంత చెల్లించాలి కాబట్టి దీన్ని బకాయిలు అంటాం దీన్ని. సో బకాయిలు కదా ఇవి, దాంట్లో ఎందుకు యాడ్ చేసిండ్రు? పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు, 1.5 అనుకోండి, పెద్ద ఏమున్నది అది. 14 కోట్లు వయబిలిటీ గ్యాప్ కింద అయినా కూడా 1.5 అయితే ఇచ్చింది. సో మనకి ఎగ్జామ్లో ఏమొస్తుంది? 1.64 అయినా వస్తుంది. నెంబర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇదేంటిది? దీన్ని బెయిల్అవుట్ అంటాం. బెయిల్అవుట్ అంటే ఉద్దీపన ప్యాకేజీ. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు సో ఫండింగ్ అనేది చేస్తాను బెయిల్అవుట్ అని చెప్పేసి పిలుస్తాం. వయబిలిటీ అంటే ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ సంస్థ గ్రామీణ స్థాయిలో ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలి కాబట్టి, సో కల్పించింది. ఎక్కువ మంది తీసుకోలే కాబట్టి ఆ టవర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఎంప్లాయ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఎక్కువ ఖర్చు అయిపోయింది. అది నష్టాల్లో వచ్చింది. నష్టాన్ని ఇండియన్ గవర్నమెంట్ భరించాలి కాబట్టి సో అది బకాయిల కిందికి వస్తుంది. అంటే 13,000 కోట్లు అనేది బకాయిల కిందికి వస్తుందని చెప్పేసి మన హిందూ పేపర్ ప్రకారము. బట్ కంపల్సరీ 1.5 అయితే ఇచ్చింది. వెరీ మచ్ నీడెడ్. ఇది కంపల్సరీ అవసరం బిఎస్ఎన్ఎల్కి. ఎంత జియో వచ్చినా, ఎంత ఎయిర్టెల్ వచ్చినా గవర్నమెంట్కి అయితే ఇది భారతీ నెట్ అని చెప్పేసి మనకు ప్రాజెక్ట్ ఉన్నది. ఇంటింటికి మనకి సౌకర్యం కల్పించాలి ఇంటర్నెట్ అని చెప్పేసి. ఇట్లా కేరళ అనేది కల్పించింది. ఇండియా కల్పించాలంటే జియో వల్ల సాధ్యం కాదు, వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు కాబట్టి ఇది మనకు ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. రైట్. ఇది మనకి బిఎస్ఎన్ఎల్ చూస్తే ఈ 2000 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021లో అత్యధిక నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఇదే నష్టాల్లో ఉంటుంది. వీటిని వైట్ ఎలిఫెంట్స్ అంటాం. సో వైట్ ఎలిఫెంట్స్ అంటే ఏంటి అంటే, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, తెల్ల ఏనుగు అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి సెకండ్ ప్లేస్లో చూస్తే ఎయిర్ ఇండియా ఉండే. సో ప్రజెంట్ మనం దీన్ని అమ్మేసినాం కాబట్టి ఇబ్బంది లేదు. మరి దీన్ని అమ్మచ్చు అంటే దీన్ని అమ్మలేము దీన్ని. ఎందుకంటే సో ఇది ఇప్పటికీ మనకి గ్రామీణ స్థాయిలో అన్ని పల్లెకి సౌకర్యం ఇచ్చింది అంటే అది బిఎస్ఎన్ఎల్ అండి. ఎందుకు వెనుకబడింది అంటే,
టెక్నాలజీ అప్డేట్ చేసుకోలేదు. సో మనకి 4G అంటున్నాం, ఇప్పుడు 5G కూడా వస్తుంది. ఇది ఇంకా 4G దగ్గరికి రాలేదు, 3G లోపలనే ఉండిపోయింది కాబట్టి సో మనకి ఇప్పుడు వచ్చే స్పీడ్ అనేది చూస్తే 2G కూడా రాదు ఇది బిఎస్ఎన్ఎల్ అనేది. సో ఇది అప్డేట్ కాలేదు. ఈ ప్యాకేజీలో 900 మెగా హెడ్జ్ నుంచి 1800 మెగా హెడ్జ్కి ఏది ఈ స్పెక్ట్రమ్ అనేది పెంచింది అని చెప్పేసి మనకి వార్తలు అయితే వచ్చినాయి. సో ఇది బిఎస్ఎన్ఎల్ మీద ఉన్న జోక్ ఏంటి అంటే కమ్ టు మై హోమ్ అని చెప్పేసి ఉంటుంది. సో కమ్ టు మై హోమ్ అని నువ్వు మెసేజ్ పెడితే వాడు ఇంటికి వస్తాడు, మళ్ళీ పోయినాక వానికి మెసేజ్ వస్తుంది. కమ్ టు మై హోమ్ అని చెప్పేసి నువ్వు మెసేజ్ చేసినావు, సో వాడు వచ్చిండు పోయినాక వానికి అప్పుడు మెసేజ్ వస్తుంది. అట్లా ఉంటుంది ఈ బిఎస్ఎన్ఎల్ స్పీడ్ అనేది. రైట్, ఇది 1.64 కంపల్సరీ మచ్ నీడెడ్, అవసరము. మనకి హిందూ పేపర్ చూస్తే అదే ఇచ్చిండు ఆర్టికల్ అనేది. విమర్శ చేయలేదు, సపోర్ట్ చేస్తూ ఇచ్చిండు. నెక్స్ట్ అమెరికా అనేది యుఎస్ఏ అనేది రిసెషన్లో ఉంది అట. సో మాంద్యంలో ఉంది, ఆర్థిక మాంద్యంలో ఉంది అని చెప్పేసి ఐఎంఎఫ్ రిపోర్ట్ ఇచ్చింది ఆల్రెడీ. ఐఎంఎఫ్ రిపోర్ట్ ఏమనిచ్చిందంటే అమెరికా అనేది ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది, ప్రపంచానికి పెద్ద ప్రమాదం అని చెప్పేసి. సో గ్లోబల్ అనేది ఎకనామీ రిసెషన్ యొక్క ఎడ్జ్ మీద ఉంది, ఇంకా రాలేదు, వస్తుంది అని చెప్పేసి. రైట్, మనకి ఫస్ట్ ఏమైందంటే యుఎస్ఏ యొక్క సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉందిగా, ఈ ఫెడరల్ రిజర్వ్ అనేది దీన్ని విభేదించింది, అంటే ఖండించింది, అమెరికా ఆర్థిక మాంద్యంలోకి పోలేదని చెప్పేసి ఖండించింది. సో ఫస్ట్ మనం ఏంటిది ఆర్థిక మాంద్యం అంటే ఏంటిది, సో ఆర్థిక మాంద్యము అంటే ఏంటిది మనం చూస్తే ఆర్థిక మాంద్యం అంటే మొత్తం ఇక్కడ 3 ఫిగర్స్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఫిగర్ వచ్చేసి వరుసగా కన్జెక్టివ్ ఒక 2 క్వార్టర్స్ అంటే 6 నెలలు. సో 2 త్రైమాసికాలు కనుక జీడిపి అనేది తగ్గితే, కోత విధిస్తే, ఇప్పుడు అమెరికా సెకండ్ టైం కోత విధించింది వృద్ధి రేట్లో. ఐఎంఎఫ్ కాదు, అమెరికా ఫెడరల్ బ్యాంకే ఈ జీడిపి యొక్క వృద్ధి రేట్లో 2 సార్లు కోత విధించింది, కాబట్టి మాంద్యంలోకి వెళ్ళిపోయిందని చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి ఐఎంఎఫ్ అంటుంది. సెకండ్ కండిషన్, మాంద్యం అంటే ఏంటంటే నీకు ఉద్యోగాలు రావు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది జనరల్గా. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. నేను చెప్పేది అమెరికాకి అప్లై చేస్తలేను, ఏంటిది ఎకనామీ అంటే ఏంటిది ఫస్ట్ ఇది. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో జీడిపి 2 క్వార్టర్స్ తగ్గింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ నీకు ఉద్యోగం వస్తలేదు, సో సాలరీ లేదు కాబట్టి నువ్వు ఎక్కువ వస్తువులు కొనుక్కోవు, అంటే కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. దీన్ని బట్టి పట్టద్దండి ఇట్లా ఏంటి, జస్ట్ నీకు ఆర్థిక మాంద్యం అంటే ఎటువంటి ఉద్యోగాలు దొరకని స్థితి. ఉద్యోగం దొరకలేదు అంటే ఏంటిది, మన సాలరీ వస్తలేదు, డబ్బులు ఉంటలేవు చేతిలో, మన వినియోగం అనేది కొనుక్కోము, ఎక్కువ చేసుకోము. సో చికెన్ బదులుగా ఇంట్లో అదే మనకి చికెన్ అంటే ప్రోటీన్, అదే ప్రోటీన్ మనకి మిల్ మేకర్స్ ఇస్తుంది అని చెప్పేసి తక్కువ కాస్ట్లో అని ఇది తీసుకుంటాం. యాపిల్ కొనాల్సింది అదే సేమ్ పూర్ యాపిల్ అని చెప్పేసి జామ పండు తీసుకుంటాం మనం. సో సేమ్ విటమిన్స్ కాబట్టి, సో అట్లా మనకి కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. సో కన్జంప్షన్ తక్కువ ఉంటే ఏమైతే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తక్కువ చేస్తారు వాళ్ళు. నువ్వు కొంటలేవు కాబట్టి వాళ్ళు ఎందుకు ఉత్పత్తి చేస్తారు, ఉత్పత్తి చేస్తలేరు కాబట్టి ఎక్కువ ఉన్న ఎంప్లాయ్మెంట్ అనేది తొలగించబడుతుంది, ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. సో మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అట్లా. రైట్, ఇవి 3 కండిషన్స్ ఉంటే గిట్ట దాన్ని జనరల్గా ఆర్థిక మాంద్యము అంటాం. ఇది మనం అమెరికాకి అప్లై చేస్తే విచిత్రమైన పరిస్థితి ఉన్నది అక్కడ. ఎందుకు అంటే 2 క్వార్టర్స్లో జీడిపి తగ్గిపోయింది. జీడిపి అంటే ఏంది, ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ మొత్తము దేశంలో, జియోగ్రఫికల్ ఏరియా ఉంటుందిగా. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ జీడిపి అంటే ఐపీఎల్ గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇండియా జీడిపి అంటే ఐపీఎల్లో ఎవరు ఆడతారు, విరాట్ కోహ్లీ ఆడతాడు, మన ఇండియన్ పర్సన్. ఏబిడి ఆడతాడు, సో అతను సౌత్ ఆఫ్రికా, అంటే విదేశీ వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. ఇండియాలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ మొత్తం కాబట్టి సో ఈ జీడిపి అనేది వరుసగా 2 క్వార్టర్స్ తగ్గితే ఒక కండిషన్. అమెరికాలో తగ్గింది, సాక్షాత్తు అమెరికానే లెక్కించింది, చెప్పింది కూడా మనకి. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గలేదు, గడిచిన 5 దశాబ్దాలు 5 డికేడ్స్లో ఇప్పుడే అత్యల్పంగా ఉంది అట. అన్ఎంప్లాయ్మెంట్ అత్యల్పంగా ఉంది అంటే ఏమన్నట్టు, రికార్డు పరంగా కూడా అత్యల్పంగా ఉంది. అది అంటే కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది, కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది. ఎందుకు జనరేషన్ జరిగింది అంటే సో కన్జంప్షన్ పెరిగింది కాబట్టి
ఇప్పుడు ఒక సంస్థ ఎంప్లాయ్మెంట్ని ఎప్పుడు పెంచుతుంది అంటే, సో 5 బిస్కెట్ల కాడ 10 బిస్కెట్లు తయారు చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది. వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి మనం ఉత్పత్తి చేయాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది. కాబట్టి సో మనకి 2 ఇవి ఇట్లా ఉన్నది, ఇదేమో ఇట్లా ఉంది. ఇది విచిత్రమైన పరిస్థితి. ఎక్కడ ఇటువంటిది రాదు. సో అమెరికాలో వచ్చింది. డబ్బులు బాగా ఉంటే మొత్తం మీద వాళ్ళు ఖర్చయితే చేస్తున్నారు. సో కన్జంప్షన్ ఎక్కువ హైయెస్ట్ ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ చూస్తే గిట్ట అత్యల్పంగా ఉంది గడిచిన 5 దశాబ్ద కాలంలో పోలిస్తే. సో మనకి ఇంకొకటి ఇన్‌ఫ్లేషన్ అనేది ఎక్కువుందండి ఇక్కడ. సో ఇన్‌ఫ్లేషన్ అనేది గడిచిన 4 డెకేడ్స్‌లో ఎక్కువ పెరిగింది కాబట్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది మన ఇండియా లెక్కనే ఇంట్రెస్ట్ రేట్ పెంచుతది. సో మనం ఎప్పుడైనా దీన్ని బట్టి పట్టొద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువుంది అంటే మనీ సప్లై ఎక్కువుంది మన దగ్గర. ఇంకా కొంటున్నాం, ఇంకా డిమాండ్ వస్తుంది, తేతే అంటుంది ప్రొడక్షన్ అనేది. అప్పుడు ఏంటి మనకి సో మనీ సప్లై తగ్గించాలి. డబ్బు లేకుండా చేస్తే వినియోగం తక్కువ అవుతుంది ఆటోమేటిక్‌గా. అప్పుడు డిమాండ్ మనకు తగ్గిపోతది. ఇప్పుడు 10 వస్తువులు ఉన్నాయి అక్కడ. 10 వస్తువులు ఉన్నాయి. కొనేటోళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. డిమాండ్ ఎక్కువ ఉంది. ఇంకా ధర పెరిగిపోతది. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతది. అంటే ఇవి ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఉండద్దు వీళ్ళ దగ్గర. ఏం చేయాలి అప్పుడు లోన్స్ ఇవ్వద్దు వీళ్ళకి. లోన్స్ ఇవ్వకుంటే డబ్బు ఉంది అంటే లోన్స్ మనకి ఇస్తున్నట్టే. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే వీళ్ళు లోన్స్ తీసుకోరు. లోన్స్ తీసుకొని డబ్బులు అనేటివి ఉండవు. డబ్బులు లేకుంటే వీళ్ళ డిమాండ్ తగ్గిపోతుంది. కొనుక్కోరు. ఇలా చూస్తారు, ఇలా వస్తారు అంతే. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది జనరల్గా ధర తగ్గొస్తుంది. అప్పుడు తగ్గిపోద్ది ఇన్ఫ్లేషన్. అయితే ఇంట్రెస్ట్ రేట్ పెంచడం మనకు మొత్తం 2 టైప్స్ ఉంటుంది. ఒకేసారి హై చేయడము, మెల్లిమెల్లిగా చేయడము. మన బ్యాంక్ అనేది సాఫ్ట్ ల్యాండింగ్ ఫాలో అవుతుంది. సో సాఫ్ట్ ల్యాండింగ్ అనేది మనకి ఫాలో అవుతుంది. మనం ఇప్పుడు పోయింది ఎటు ఫస్ట్ ఆర్థిక మాంద్యం అంటే డిస్కస్ చేసినాం. సెకండ్ ఈ ఇన్ఫ్లేషన్కి అమెరికా బ్యాంక్ యొక్క పాలసీ ఏంటి అంటే సాఫ్ట్ ల్యాండింగ్ కాదు, హార్డ్ ల్యాండింగ్ అంటాం. ఎందుకు హార్డ్ ల్యాండింగ్ అంటే ఇది ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్ని ఒకేసారి 2% పెంచింది. మన ఇండియా ఏం చేస్తుంది, ఫస్ట్ 4 ఉండే 11 టైమ్స్ పెంచలేదు. మొన్న ఒకసారి 4.40 వేసింది, అంటే 40 బేస్ పాయింట్స్ పెంచింది. ఇంకోసారి మొన్న 4.90 అంటే +50 వేసింది. రెపో రేట్ అనేది మెల్లిమెల్లిగా పెంచుతున్నారు మన వాళ్ళు. దీన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. ఒకేసారి ఇంట్రెస్ట్ రేట్ ఫుల్ పెంచితే ఏమవుతుంది అంటే 2-3% పెంచితే సో లోన్స్ దొరకవు కాబట్టి, మన డబ్బులు ఉండవు కాబట్టి, మనం కన్జంప్షన్ చేయం కాబట్టి, వినియోగం లేకుంటే ఉత్పత్తి జరగదు కాబట్టి, ఉత్పత్తి లేకుంటే మన జీడిపి తగ్గిపోతుంది కాబట్టి అట్లా. ఇక్కడ వేరే కండిషన్ ఇది. ఇక్కడ జీడిపి తగ్గింది, అదే టైంలో వినియోగం పెరిగింది. ఇట్లా రేర్ కండిషన్స్ అనేది ఉంటుంది. సో అమెరికా అనేది హార్డ్ ల్యాండింగ్ ఫాలో కావద్దని చెప్పేసి ఐఎంఎఫ్ చెప్పింది. 2 పదాలు చెప్పింది ఐఎంఎఫ్ అనేది. ఒకటి, మీరు మాధ్యమంలోకి పోయినారు ఆల్రెడీ, నువ్వు ఇంకా హార్డ్ ల్యాండింగ్ ఫాలో అవుతే ఇంకా మాధ్యమంలోకి వెళ్ళిపోతావు కాబట్టి సాఫ్ట్ ల్యాండింగ్ వైపు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెంచొద్దు అని చెప్పేసి, అందుబాటులో లోన్స్ ఉంచాలని చెప్పేసి సిఫార్సు చేసింది. సో మనకి ఎకనామీ వర్డ్స్ అనేవి వార్తల్లో ఉన్నప్పుడు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఓన్లీ గ్రూప్ 2 రాస్తే, నేను గ్రూప్ 2 రాస్తే ఇంకేం రాయను, సో మన ఆపరేషన్ తహసీల్దార్ పెట్టుకుంటే ఇట్ట అప్పుడు కంపల్సరీ ఎకనామీలో మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి. మనకి వృద్ధి, అభివృద్ధి, పేదరికము, నిరుద్యోగము, ప్రణాళికలు అని చెప్పేసి, జాతీయ ఆదాయం అని చెప్పేసి ఉన్నది. మెయిన్ ఎకనామీ లేదండి మనకి. అంటే బ్యాంకింగ్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఈ మనీ కానీ, బడ్జెట్, ట్యాక్సెస్ ఇవి కూడా మన గ్రూప్ 2లో లేవు. ఓన్లీ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఎకనామీలో పదాలు అధ్యయనం చేస్తే సరిపోతుంది. గ్రూప్ 2లో ఈ ఎకనామీ పేపర్ చదవడం అనేది ఓన్లీ 10 days అంతే. అంటే ఇండియా ఎకనామీ చూస్తే 4 చాప్టర్స్ ఉన్నాయిగా, 10 daysలో అయిపోతుంది అంతే అది. అందుకే మీకు అంటే ఈ ప్లాన్ అనేది మనది, మీ ఇష్టం. ప్లాన్ అనేది ఎట్లా ఉంటే అట్లా. కానీ సో నోటిఫికేషన్ ఇష్యూ చేసే టైం కల్లా కంపల్సరీ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4 సంపూర్ణంగా 120, 130+ వచ్చేలా, అంటే పేపర్ 1లో సాధ్యం కాదు, పేపర్ 2, పేపర్ 4లో సాధ్యం అవుతుంది. సో 125 దాంట్లో వచ్చేలా కృషి చేస్తే, సో పేపర్ 3 అనేది ఏదైతే ఉందో దాంట్లో మనకి తెలంగాణ ఎకనామీలో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ మనకు కవర్ అయితే తెలంగాణ ఉద్యమంలో అది ఒక్కటి పెండింగ్ ఉన్నప్పటికీ మిగతా అన్ని పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే సో ఒక 1 monthలో పేపర్ మనం పూర్తి చేసుకోవచ్చు ఈజీగా. అట్లా అని మొత్తానికి వచ్చేంత వరకు వదిలేయద్దు, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. సో మన ప్లానింగ్ బట్టి 4 పేపర్లలో మీకు ఏది కష్టం ఉంటుందో అది ఒక కష్టము అంటే ఏంది, ఇంట్రెస్ట్ పెట్టకపోవడం. కష్టం ఏముంటుంది దాంట్లో, ఏముండదు. కానీ సో మనకి ఎకనామీ చూస్తే ఇప్పుడే డాటా చదవద్దు అంటున్నాను నేను. ఎట్లా సో డాటా చదవద్దు, మనకి కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్, జాతీయ ఆదాయం ఎలా లెక్కిస్తారు, ఎన్ని పద్ధతులు ఉన్నాయని చెప్పేసి అది చదవండి. సో ఎంత జాతీయ ఆదాయం ఉంది, డాటా అనేది ఇప్పుడు అవసరం లేదు.
పేదరికం ఉంటే గిట్ట డాటా గుర్తుపెట్టుకోవద్దు, ఓన్లీ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాలి. తెలంగాణ ఎకనామీ భూ సంస్కరణలు, వ్యవసాయ రంగము, పరిశ్రమలు, ఈ ఆర్థిక ఉమ్మడి వ్యవస్థలో ఇది వివక్షత ఏంటి అని చెప్పేసి తెలంగాణకి, ఏపీకి ఆ వివక్షత మనం అర్థం చేసుకోవాలి. డాటా వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గిట్ట ఈ నీటి రంగంలో చూస్తే గిట్ట ఈ ఏది ఎన్ని టీఎంసీలు ఇవ్వాలి, ఎంత ఇచ్చిండ్లు అట్లా చదవద్దు నువ్వు. సో ఏ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసిండ్లు, ఈ ప్రాజెక్ట్ నీరు అనేది ఏపీకి ఎందుకు తీసుకువేయండ్లు, అట్లా అధ్యయనం చేయాలి మనం. రైట్. అంటే డాటా అనేది ఇప్పుడే వద్దు. గ్రూప్ 2 వాళ్ళు రాస్తే గిట్ట డాటా ఇప్పుడే గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాజెక్టు ఎటు వేయింది, ఎందుకు వేయింది, ఏ పేరుతోని వేయింది. తెలుగు గంగ అన్నాడు వాడు ఎన్టీఓడు. ఇప్పుడు ఏమైంది, అది రాయలసీమకి కోసం దాన్ని కట్టిండ్లు. మద్రాస్ కోసం నీళ్లు అని చెప్పేసి రాయలసీమకి సాగునీరు ఇస్తాడు వాస్తవంగా. మనం డిస్కస్ చేస్తాం రానున్న క్లాసులలో, ఎకనామిక్ క్లాసులలో. రైట్. గ్రూప్ 2 పడేంత వరకు ఎన్ని సబ్జెక్ట్స్ వీలైతే అన్ని సబ్జెక్టు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గిఫ్ట్ సిటీ అండి. ఎక్కడ ఉంది? గాంధీనగర్లో ఉంది. అంటే ఇక్కడ గుజరాత్లో ఉంది. సో మనకి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అంటాం. సో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్. సో ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇక్కడ ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అనేది స్థాపించబడింది నిన్న జూలై 29న. ఈరోజు పేపర్లో వచ్చి ఉంటుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ అంటే సో బులియన్ మార్కెట్ మనం వార్తల్లో చూస్తాం. ఏంటిది? బంగారం కానీ లేకుంటే వెండి కానీ లావాదేవీలు చేస్తాము. మన ఇండియాలో ఇటువంటి మార్కెట్ లేదు ఇంతవరకు. స్టాక్ మార్కెట్ ఉంది, షేర్ల మార్కెట్, ఇది కొత్తగా వచ్చింది కాబట్టి. సో బులియన్ ఎక్స్చేంజ్ ఎక్కడ అంటే మనకి గిఫ్ట్ సిటీలో, గుజరాత్లో ఉంది. బంగారం వెండి అనేది ఇక్కడ వర్తక మార్కెట్ మనకి చేసుకుంటారు. ఇంకోటి ఇది వాస్తవంగా ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ అండి. ఇది గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటిది అంటే ఈ గిఫ్ట్ సిటీ ఉన్న ఏరియా మొత్తం బంజారా భూమి ఒకప్పుడు. దాన్ని డెవలప్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ అంటాం. సో గ్రీన్ ఫీల్డ్ ఇంటెగ్రిటీ సిటీ అంటాం దీన్ని, సిటీ. సో అందుకు మనకి వార్తల్లో ఉంది. ఆల్రెడీ ఈ బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంక్ అనేది ప్రాంతీయ కార్యాలయం అనేది ఇక్కడనే కట్టిండ్లు. ఎవరు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉంది. బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు మనకి వాస్తవంగా షాంఘైలో ఉంటుంది. సో ఇప్పుడు మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ప్రాంతీయ కార్యాలయము ఇండియాలో ఇక్కడ ఉంది. నెక్స్ట్ విజయ్ మదన్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022. కేసు పేరు గుర్తుపెట్టుకోండి, యాది పెట్టుకుని కంపల్సరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు అది. ఏంటిదంటే సుప్రీంకోర్టు అనేది ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈడీ యొక్క అధికారాన్ని సమర్థించింది. సమర్థన గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఉన్న నిబంధనలు అన్నీ కూడా రాజ్యాంగబద్ధమే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క అధికారాలు కూడా రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి చెప్పింది. రెండు చెప్పింది ఇక్కడ. సో మనం తొలిసారిగా పిఎంఎల్ఏ కేసు మీద చెప్పింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి చెప్పింది. రాజ్యాంగ విరుద్ధం వల్లే బద్ధమే అన్నది. సో మనకి హిందూ పేపర్లో వస్తే నిన్న పేపర్లో న్యారో వ్యూ అని చెప్పేసి వచ్చింది ఒక ఆర్టికల్. న్యారో వ్యూ అంటే సుప్రీంకోర్టు అనేది బ్రాడ్ వ్యూలో చూడలేదు. సో వీళ్ళ పిటిషన్ వాదన ఏంటి అంటే ఈ పిఎంఎల్ఏ ఏదైతే ఉందో ఇది ఏంటిది? మనీ లాండరింగ్ని ప్రివెన్షన్ చేస్తుంది అని చెప్పేసి మన చట్టంలో ఉంటుంది. ఆ చేయడంలో భాగం కొన్ని రైట్స్ని లాక్కుంటుంది. పౌరులకు కొన్ని హక్కులు ఉంటాయి. ఒకటి పర్సనల్ లిబర్టీ ఉంటుంది. 21 ఆర్టికల్ ప్రకారం మనకి పర్సనల్ లిబర్టీ ఉంటుంది. లిబర్టీ వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సెకండ్, ఇది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవుతున్నావు కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి ఉంటే మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. చట్టంలో ఎలా ఉంది అలా ఫాలో అవుతే, చట్టాన్ని పరీక్ష చేయకుండా చట్టాన్ని అమలు చేశారా లేదా మాత్రమే చూస్తే అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటాం.
ఒక లా అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, దాన్ని ప్రొసీజర్ అయిన లే అని చెప్పి చూస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది న్యారో వ్యూ అంటే అదే, చట్టంలో పిఎంఏఎల్ఏలో ఏది ఉందో అది ఫాలో అయిన లే చూస్తుంది సుప్రీంకోర్టు. న్యారో వ్యూ అంటుంది దాన్ని. డిపిఎల్ అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అంటే చట్టాన్ని పరీక్షించడం. ఫస్ట్ చట్టంలో లోపాలు ఉంటే దాన్ని కొట్టివేయడము, అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ పిఎంఎల్ఏ బిల్ అనేది ఆర్థిక బిల్లు కింద తెచ్చిల్లట. సో ఇది ఆర్థిక బిల్లు కాదు వాస్తవంగా, అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా ఇది మంచిగా లేదు అని చెప్పేసి. సో మనకి మనీ బిల్లు తెస్తే లాభం ఏంటిదంటే రాజ్యసభ యొక్క ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ మనం తప్పించుకోవచ్చు. ఈ బిల్స్ మీకు ఐడియా ఉంటే ఓకే. ఆర్డినరీ బిల్లు అండి ఒకటి, సాధారణ బిల్లు అంటాం. సెకండ్ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటాం, క్యాబ్ అంటాం. మూడవది మనీ బిల్ అంటాం. సో మనీ బిల్ అంటే ఆర్థిక బిల్లు, మనం జనరల్గా మాట్లాడేది మనీ బిల్లు. నాలుగవది ఫైనాన్షియల్ బిల్లు. సో ఫైనాన్షియల్ బిల్లు అని చెప్పేసి చెప్తాం. దీంట్లో మళ్ళీ 1, 2 ఉంటుంది. మనకి ఇక్కడ అంత డెప్త్ అవసరం లేదు, జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నా. ఏంటిదంటే సో సాధారణ బిల్లు విషయంలో మనకి ఏముంటుంది, లోక్సభ అండ్ రాజ్యసభ ఏ సభలో అయినా బిల్లు ప్రవేశపెట్టవచ్చు. ఐదర్ గవర్నమెంట్ మెంబర్ అంటే మంత్రి కావచ్చు, లేదా ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ డెడ్ లాక్ వస్తే, డెడ్ లాక్ అంటే ఏంటిదంటే లోక్సభ యొక్క బిల్లుని రాజ్యసభ రిజెక్ట్ చేసిన, లోక్సభ చెప్పినాక రాజ్యసభ 6 months లోపు చెప్పకున్నా డెడ్ లాక్ పడ్డట్టు. డెడ్ లాక్ని బ్రేక్ చేసేందుకు జాయింట్ సెషన్కి రాష్ట్రపతి పిలుపునిస్తే లోక్సభ స్పీకర్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటాడు. ఇండియా జాయింట్ సెషన్ని సపోర్ట్ చేయదు. ఎందుకు అంటే వాస్తవంగా వస్తే ఈ జాయింట్ సెషన్లో ఏమవుతుంది, 543 మెంబర్స్ ఉన్నారు మన లోక్సభ వాళ్ళు, వీళ్ళు 245 ఉండే, కాబట్టి వీళ్ళకే వెళ్ళిపోతుంది. కాబట్టి సో ఇండియా కేవలం 3 times మాత్రమే ఇది కండక్ట్ చేసిందండి. సో జాయింట్ సెషన్ని ఇండియా ఎంకరేజ్ చేయదు. లోక్సభకే ఎక్కువ అధికారం కాబట్టి లోక్సభ చెల్లుతుంది. సో రాజ్యసభ అంటే ఏంటిది అంటే ఇక్కడ రాష్ట్రానికి వాయిస్ ఇస్తుంది. సో రాష్ట్రాల గొంతు నొక్కబడుతుంది అని చెప్పేసి ఎక్కువ ఇటువైపు ఎంకరేజ్ చేయదు. సో క్యాబ్ అనే సేమ్ ఎందులోనే ప్రవేశపెట్టచ్చు కంపల్సరీ. అయితే క్యాబ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏ సభ అయినా విడివిడిగా ఆమోదించాలి, విడివిడిగా కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుంది, లేకుంటే జాయింట్ సెషన్కి అవకాశం లేదు. ఇట్ ఈస్ మండేటరీ, కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుంది. సో కంపల్సరీ అంటే 2 సభలకి సమాన అధికారాలు ఉన్నాయి. మనీ బిల్లు చూస్తే కంపల్సరీ ఏంటిది, రాష్ట్రపతి యొక్క సిఫార్సుతోనే, సో ప్రియర్ రికమెండేషన్ అంటాం. లోక్సభలో మాత్రమే, అంటే ముందుగా మాత్రమే అంటే చెప్పి లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజ్యసభకి వెళ్తుంది. కానీ ఇది పెద్ద సవరణలు చెప్పొద్దు, వాస్తవంగా రిజెక్షన్ చేయొద్దు, 14 days కంటే ఎక్కువ నొక్కి పెట్టద్దు, వాళ్ళు చెప్పినట్టుగా భావిస్తారు. అంటే లోక్సభ విషయంలో చూస్తే ఆర్థిక బిల్లు, మనీ బిల్ విషయంలో కంప్లీట్ రైట్స్ లోక్సభకే ఇచ్చినాం మనం. ఎందుకంటే లోక్సభ మనీ ఆఫ్ ది పర్స్ అంటాం, అక్కడ ఉన్న మెంబర్స్ మనం ఎన్నుకున్నాము, ప్రత్యక్షని, కాబట్టి వీళ్ళకి ఎక్కువ రైట్స్ ఉంటుంది. సో ఏంటి మనీ బిల్ అంటే మనకి స్పీకర్ సర్టిఫై చేయాలి, చేస్తే మనీ బిల్, లేకుంటే అది ఫైనాన్షియల్ బిల్ అయిపోతుంది. ఆర్టికల్ నెంబర్ 110లో ఉన్న అంశాలు మాత్రమే మనీ బిల్. మనీ బిల్ డీల్ విత్ ఓన్లీ 110 ఆర్టికల్. అంటే ఈ ట్యాక్స్ యొక్క తగ్గింపు, పెంచడము, ఆల్టర్నేషన్, మార్పు అని చెప్పేసి పన్ను కోత, పన్ను విధింపు, పన్ను పెంపు, ఇవన్నీ ఇందులో వస్తుంది. దీంతోపాటు కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 266 ఆర్టికల్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి సిఎఫ్ఐలో ఉన్న చేర్పులు, మార్పులు వస్తుంది. మనీ బిల్ అంటే మనకి 110 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరము, లోక్సభ స్పీకర్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫైనాన్షియల్ బిల్ అంటే మనకి 117 ఆర్టికల్లో వస్తుందండి. అందులో మళ్ళీ 1, 2 టైప్ ఉంటే మనకి ఇక్కడ పెద్ద అవసరం లేదు. కానీ ఏదైతే 110 ఆర్టికల్లో రాకుండా ఫైనాన్షియల్ అనే అంశం ఉందో ఇది 1, 2 కిందికి వస్తుంది. 110లో రాని మనీ అంశం అనేది 117లో వస్తుంది. ఈ ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 ఉందిగా, 1 అనేది రాష్ట్రపతికి పూర్వ అనుమతి అనేది అవసరమే. సో లోక్సభలోనే ప్రవేశపెట్టాలి ముందుగా. తర్వాత సాధారణ బిల్లు విషయంలో ఎటువంటి నిబంధనలు ఉంటాయో అటువంటి రూల్స్ ఫాలో అవుతాం. గుర్తుపెట్టుకోవాలి, మీరు బట్టి పట్టకుండా. మనీ బిల్కి లోక్సభకే ఎక్కువ రైట్స్ ఉంటుంది, ఓకే. ఫైనాన్షియల్ బిల్ 1 అంటే ప్రవేశపెట్టేంత వరకు స్పెషల్ ఉంటాయి రైట్స్ కొన్ని, రాష్ట్రపతి అనుమతి అవసరము.
లోక్సభలోనే పెట్టాలి. సో పెట్టినాక సాధారణ బిల్లు విషయంలో ఎటువంటి అధికారాలు ఉంటాయో రాజ్యసభకి సేమ్ ఉంటాయి. అంటే బిల్లుని తిరస్కరణ చేయవచ్చు, సవరించవచ్చు, ఇంకేమైనా చేయవచ్చు. ఫైనాన్షియల్ బిల్ విషయంలో 1 విషయంలో రాజ్యసభ తిరస్కరణ చేయవచ్చు. నెక్స్ట్ 2 విషయంలో 2 అంటే ఇక్కడ సాధారణ బిల్లు అండి, ఇది సాధారణ బిల్లు. సో మనీ బిల్ రాష్ట్రపతి అవసరం పూర్వానుమతి, ఫైనాన్షియల్ బిల్ 1 రాష్ట్రపతి అవసరం, ఫైనాన్షియల్ బిల్ 2 రాష్ట్రపతి అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే మనీ బిల్ లోక్సభలోనే పెట్టాలి, ఫైనాన్షియల్ బిల్ 1 లోక్సభలోనే పెట్టాలి ముందుగా. ఈ బిల్ 2 అనేది దేనిలో పెట్టవచ్చు. బిల్ 1 విషయంలో బిల్లు ప్రవేశపెట్టినాక సాధారణ బిల్లుకు ఎట్లా ఉంటుందో అదే సేమ్ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. అది మనకి ఓవరాల్ వ్యూ అండి. మనము రెగ్యులర్ క్లాస్ చెప్పినప్పుడు ఇంకా డెప్త్గా చెప్పొచ్చు. సో పాలిటీ విషయంలో మనకి ఎటువంటి డౌట్స్ అని పెట్టుకోవద్దు. ఏ డౌట్ మీరు గ్రూప్లో అడగవచ్చు, నేను ఆన్సర్ చేస్తాను కంపల్సరీ. నేను చేయకుండా ఎవరైనా చేస్తారు, తెలిసిన వాళ్ళు ఎవరైనా. రైట్, అన్నీ తెలుసని కాదు, తెలియకుండా తెలుసుకొని చెప్తాం మొత్తం మీద. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఆర్థిక బిల్లు కిందకి తీసుకొస్తే ఏంటిదంటే, ఆర్థిక బిల్లు అంటే మనీ బిల్లు కిందకి రాజ్యసభ యొక్క చెక్ అండ్ బ్యాలెన్స్ కింద తప్పించుకోవచ్చు మనము. ఈ PMA-LA యొక్క అమెండ్మెంట్ 2021లో పెట్టింది కదా, ఆ పెట్టింది ఆర్థిక బిల్లు కింద పెట్టినారు. ఇది ఆర్థిక బిల్లు కాదు, 111 అంటే 1110 కింద ఇది రాదని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా ఒక బిల్లు అనేది ఆర్థిక బిల్లు కిందకి మనీ బిల్లు కిందకి పోతే ఏమవుతుందంటే ఈ రాజ్యసభ యొక్క అనుమతి అనేది అవసరం లేదు కాబట్టి సో ఈజీగా ఆమోదిస్తుంది. కాబట్టి ఈ PMA-LAలో ఏది 1110 ఎక్కడ ఉంది వాస్తవంగా? ఇది పన్ను పెంచుడు కాదు, పన్ను తగ్గించుడు కాదు, పన్ను పీగుడు కాదు వాస్తవంగా. ఇంకేంటిది, ఈ CFIకి ఫండ్కు ఇది జమ అవుతుంది ఏమన్నా? జమ అంటే ఎట్లా అవుతుంది? ఇది అటాచ్ చేయవచ్చు, ఆస్తులు జప్తు చేయవచ్చు. జప్తు చేయకుండా దీనిలో జమ కాదు కదా అని చెప్పేసి అంటే CFIలోకి వస్తుందని చెప్పేసి నువ్వు ముందే ఎట్లా చెప్తున్నావు? అట్లా చెప్తున్నావు అంటే PMA-LA నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా, మనీ లాండరింగ్ అని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన. సో కోర్టు ఏం చెప్పిందంటే మనకి వాస్తవంగా PMA-LA అనేది రాజ్యాంగబద్ధమే. ఏంటి PMA-LA అంటే? మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడము. అట్లా మారిస్తే ఏమవుతుంది అంటే సో 1,00,000 కోట్ల బ్లాక్ మనీ ఉన్నది వైట్ మనీగా మారిపోయింది, డబ్బు ఎక్కువ ఉంది, వాడు విపరీతంగా కొంటాడు, వాని వల్ల రేటు పెరిగిపోతుంది, మనం చచ్చిపోవాలి ఇక. సో అది మనకి మెయిన్ బ్లాక్ మనీ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం కుంగిపోతుంది బ్లాక్ మనీ వల్ల. సో PMA-LA అనేది అవసరమే, రాజ్యాంగబద్ధమే అన్నది ఫస్ట్. అయితే సెకండ్ది మనకి FIR ఉంటుంది కదా. FIR అంటే ఏంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తయారు చేస్తారు. అందులో FIR మనకి కాపీ ఇవ్వాల్సి ఉంటుంది, మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ కాపీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇది ఉంటుందిగా ఏది, ఇప్పుడు ఈ PMA-LA కేసు ఎవరు దర్యాప్తు చేస్తారంటే ED అండి. ED మనం చెప్పాలి వాస్తవంగా. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనకి CBI ఉంటుంది. ఈ దర్యాప్తు అనేది చూస్తే CBI ఉంటుంది. ఇది మెయిన్గా వైట్ కాలర్ వాళ్ళ క్రైమ్స్ని, ఇంకేమన్నా క్రైమ్స్ని డీల్ చేస్తుంది. ED అనేది ఓన్లీ ఆర్థిక నేరాలు. అది ఒకటి PMA-LA యాక్ట్ ఉన్నదిగా, 2002లో వచ్చింది ఇది, దీన్ని డీల్ చేస్తుంది మనీ లాండరింగ్ కేసులో. సెకండ్ది FEMA అని చెప్పేసి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లో వచ్చింది, దీన్ని డీల్ చేస్తుంది. ఈ పారిపోయిన ఆర్థిక నేరాలు ఉంటారు కదా, ఈ విజయ్ మాల్యా లాంటి వాళ్ళని కూడా డీల్ చేస్తుంది. సో పారిపోయిన ఆర్థిక నేరగాళ్ళ జాబితా అని చెప్పేసి. ED అనేది డీల్స్ విత్ 3 కేసెస్. సో మనకి 2 ఒకటే అండి, మనకి 2 ఒకటే ఆల్మోస్ట్. సరే, FEMA ఇవి 2 ఒకటే. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఎవరైతే ఈ ఫారెన్ కంట్రీస్ కంట్రిబ్యూషన్ చేస్తూ దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. రైట్, ఈ మూడింటిని డీల్ చేస్తుంది. మనీ లాండరింగ్ ఒకటి, ఫారెన్ కరెన్సీ ఒకటి, నెక్స్ట్ ఈ పారిపోయిన వాళ్ళు ఉంటారు కదా విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, సో వాళ్ళని డీల్ చేస్తుంది. ఇంకోటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుంది. ఇదేంటిది? ఓన్లీ ఫర్ ఉగ్రవాదము, టెర్రరిస్ట్ అటాక్ చేస్తారు కదా వాళ్ళ కోసం ఇది చేస్తుంది. సో మనం 3 మన దర్యాప్తు సంస్థలే. ఒకటేమో మామూలు క్రైములు, జనరల్గా వైట్ కాలర్స్ ఉంటారు వాళ్ళు, ఇదేమో ఆర్థిక నేరాలు, ఇదేమో ఉగ్రవాద నేరాలు. దీంట్లో మన డిఫరెన్స్ ఏంటి చెప్పంటారా? ED ఉన్ను NIAకి రాష్ట్రానికి వెళ్ళాలంటే దర్యాప్తు కోసం అనుమతి అవసరం లేదు, CBIకి అనుమతి అవసరము. మనకి ఇటీవల మేఘాలయ రాష్ట్రం అనేది కన్సెంట్ ఇవ్వలేదు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనేది ఇవ్వలేదు. సో CBI అనేది ఒక కేసుని టేకప్ చేయాలంటే కంపల్సరీ సుప్రీంకోర్టు అనే చెప్పాలి, హైకోర్టు అనే చెప్పాలి,
లేకుంటే సెంట్రల్ అన్న చెప్పాలి, లేకుంటే స్టేట్ అన్న ఒప్పుకోవాలి. సిబిఐకి అయితే కంపల్సరీ. సిబిఐకి తెలంగాణ ప్రభుత్వం అనేది నువ్వు రాకు అంటే సిబిఐ రావద్దు అంతే, ఇంకా రావద్దు అంతే. బట్ ఇక్కడ ఎన్ఐఏ ఉండి ఈడీకి అనేది దేశంలో ఎక్కడైనా వెళ్ళి దర్యాప్తు చేయవచ్చు. సో మనకి ఎఫ్ఐఆర్ ఇప్పుడు మామూలు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కండక్ట్ చేస్తారుగా, ఈ ఈడీ అనేది ఈసీఐఆర్ అంటాము. అంటే ఏంది, ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్యూజ్డ్ వాళ్ళ మీద తయారు చేస్తే దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చట్టంలో ఉంటుంది. అవసరం లేదు వీళ్ళకు, ఎందుకంటే ఇది ఎఫ్ఐఆర్ కాదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకుంటే చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో. ఈడీ వెళ్ళింది, అరే నువ్వు మనీ లాండరింగ్ చేసినావు అని చెప్పేసి అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ కారణం చెప్పాలి, కానీ ఆ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మూడవది, మనకి ఈ స్టేషన్లో విచారణ చేస్తారు. అప్పుడు ఏమన్నా దోషి చెప్పింది మన కోర్టులో చెప్పకపోవచ్చు, మార్చవచ్చు. అంటే స్టేషన్లో చెప్పింది మనం దీన్ని వాంగ్మూలంగా తీసుకోము. ఇక్కడ ఈడీ విషయంలో మనము దీన్ని ఎవిడెన్స్గా తీసుకుంటాము. ఇలా ఆఫీసులో గిట్ట సాక్ష్యాలు చెప్తే దాన్ని తీసుకుంటాము సాక్ష్యం కిందకి. అదే పోలీసు వాళ్ళు స్టేషన్లో ఎంత చేసినప్పటికీ కోర్టుకు వచ్చి మారిస్తే ఆ స్టేషన్లో చెప్పిండు అని చెప్పేసి నేను హత్య చేసిన ఒకరిని స్టేషన్లో ఒప్పుకున్న, కోర్టులో ఒప్పుకోలేదు, ఆ స్టేషన్లో ఒప్పుకున్నది సాక్ష్యం కింద తీసుకోరు, ఇక్కడ తీసుకుంటారు. ఎందుకంటే ఇది పోలీసులది కాదు కాబట్టి. మరి ఇదెందుకు అంటే వాస్తవంగా ఈ 3rd డిగ్రీ అని చెప్పేసి ఉంటుందిగా, కొట్టి హింసించి ఇట్లా చెప్పిస్తారని చెప్పేసి స్టేషన్ హౌస్లో చెప్పిన సాక్ష్యాలు చెల్లవు, ఇక్కడ చెల్లుతుంది. ఈడీ ఆఫీసులో చెప్తే ఇట్లా చెల్లుతుంది. సోనియా గాంధీని 8 అవర్స్ మొన్న విచారణ చేసింది, రాహుల్ గాంధీని 25 అవర్స్ చేసింది వరుసగా, ఒకరోజు మొత్తం ఉంచుకున్నది నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో. రైట్, ఇది మనకి ఇట్లా చెప్పిందండి. ఇంకా ఇది అంతర్జాతీయంగా కొన్ని మనం ఒప్పందాలు చేసుకున్నాం. అందులో వియన్నా ఒప్పందం ఉంటుంది. వియన్నా ఒప్పందం 1988లో మనీ లాండరింగ్ అనేది నిరోధించేందుకు తొలిసారిగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మీటింగ్ పెట్టుకున్నాము, వియన్నా మీటింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, వియన్నా మీటింగ్ ఏంటిదంటే అంతర్జాతీయంగా మనీ లాండరింగ్ మీద ఫస్ట్ ఒప్పందం అండి. ఈ ఒప్పందం ఫలితంగానే మనకి పిఎంఎల్ఏ చట్టం అనేది వచ్చింది కాబట్టి, సో అంతర్జాతీయంగా మనము కమిట్మెంట్స్ ఉన్నాయి కొన్ని, దాన్ని బట్టి ఇది మనకు కొట్టివేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటిది, వియన్నా ఒప్పందంలో మనీ లాండరింగ్ అనేది నిరోధించేందుకు చట్టం చేస్తామని అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. దానికోసం మనం పిఎంఎల్ఏ తీసుకొచ్చినాము కాబట్టి చట్టం అవసరమని చెప్పేసి మన కమిట్మెంట్ ఉంది కాబట్టి దానికోసము. ఇంకేమన్నా అంటే, సో మనీ లాండరింగ్ అనేది ఉగ్రవాదం కంటే పెద్దది, ఇది అది కనిపిస్తుంది కనిపించదు అని చెప్పేసి దీన్ని చెప్పింది. సో అంతిమంగా ఈడీ యొక్క అన్ని రైట్స్ సమర్థించింది. ఈడీ సమన్స్ ఇష్యూ చేయొచ్చు, సమన్స్ అంటే నువ్వు హాజరు కావాలని చెప్పేసి చెప్పొచ్చు, అరెస్ట్ చేయొచ్చు ఈడీ అనేది. నెక్స్ట్ ఏంటిది, ఆస్తులు అటాచ్ చేయొచ్చు, జప్తు చేయొచ్చు. ఎన్ని రోజులు అంటే మనం గరిష్టంగా ఇప్పుడు 100 కోట్లు ల్యాండింగ్ జరిగిందండి, 100 కోట్లు నువ్వు ఫస్ట్ అయితే అటాచ్మెంట్ చేయవచ్చు, గరిష్టంగా 180 days చేయవచ్చు. ఈ లోపు నువ్వు ప్రూవ్ చేయాలి అనుకో, ఏమైతే అంటే అది అతనికి ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈడీ చూస్తే ఇప్పుడు నా మీద 100 కోట్ల నేరం అనేది మోపబడితే నేనే ఫస్ట్ ఈ 100 కోట్లు వాళ్ళు ప్రూవ్ చేయొద్దు, నేను 100 కోట్లు నాయని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటిది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అండి. ఇది బాగా డేంజర్ వాస్తవంగా. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటిదంటే, నా మీద 100 కోట్ల నేరం, ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నదిగా, సోనియా గాంధీ మీద 2000 కోట్ల నేరం ఉన్నది ఇప్పుడు హెరాల్డ్ కేసులో. ఇప్పుడు ఏంటి అంటే 2000 కోట్లు నాయి అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఏంటిది, విచారణ వాళ్ళకంటే ఈ అక్యూజ్డ్ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి నేను నిర్దోషి అని చెప్పేసి. ఇది బాగా డేంజర్ వాస్తవంగా. నేను నేరం చేసిన అని వాళ్ళు ప్రూవ్ చేసి కాదు, ఇక్కడ నేరం చేయాలని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ప్రాసిక్యూషన్ కంటే అక్యూజ్డ్ మీద ఎక్కువ పని భారం ఉన్నది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ, సో మనకి ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఈ బెయిల్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఎట్లా అంటే ఈ బెయిల్ రావాలి అంటే ఈ ఈడీ సంస్థ అనేది వీడు బెయిల్ మీద బయటకు పోయినప్పుడు ఎటువంటి నేరం చేయడు. ఒకటి ఈ నేరం చేయలేదని చెప్పేసి నమ్మాలి. సెకండ్ది, ఇక మీరు నేరం చేయడు, ఇది చేయలేదు ఇక మీరు చేయడు అని చెప్పేసి రెండు నమ్మితేనే వాళ్ళు బెయిల్ అనేది ఇవ్వచ్చు.
అంటే ఇక్కడ ట్విన్ అంటాం, ట్విన్ కండిషన్ ఏంటిది, నేరం చేయలేదు, ఇది ఒక అభియోగం మాత్రమే అని వీళ్ళు నమ్మాలి ఫస్ట్. నీకు బెయిల్ ఇస్తే నువ్వు ఇంకేం చేయవని చెప్పేసి నమ్మితే, రెండు నమ్మితే నీకు బెయిల్ ఇస్తే ఇది హైలీ ఇంపాసిబుల్ కాబట్టి సో ఈడీ కేసు విషయంలో బెయిల్ మనకి ఎక్కువ రాదు. నెక్స్ట్ చూస్తే ఈడీలో మనకు విమర్శ ఏంటిదంటే ఎవరు ప్రూఫ్ చేయాలి, నేరం మోపిన వాళ్ళు ప్రూఫ్ చేయాలి, వీళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఒకటి. సెకండ్ది బెయిల్ అనేది కంపల్సరీ, బెయిల్ కాదు జైలు కాదు బెయిల్ అని చెప్పేసి ఇటీవల మన సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నది. దానికి విరుద్ధం ఇది వాస్తవంగా. మనకి హిందూ పేపర్లో న్యారో వ్యూ అని చెప్పేసి కొన్ని వచ్చినాయండి. మనకి 21 ఆర్టికల్ ఉంటుంది, పర్సనల్ లిబర్టీ అని చెప్పేసి, దాన్ని ఉల్లంఘిస్తుంది ఈ చట్టం అనేది. అది మనకి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, విజయ్ మదన్ లాల్ అని చెప్పేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని సమర్థించింది. అందులో ఉన్న అన్ని రూల్స్ కూడా అవసరమని చెప్పేసి చెప్పింది. ఉగ్రవాదం కంటే ఇది ఎక్కువ అని చెప్పింది. ఎఫ్ఐఆర్ లెక్క ఈసీఐఆర్ ఉంటుంది, అది ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అరెస్ట్ ఓకే, అటాచ్మెంట్ ఓకే అని కూడా చెప్పింది. అన్నీ ఓకే అన్నది, ఒక్కటి మాత్రం ఓకే అనలే. ఇది ఆర్థిక బిల్లు అవునా కాదా అనేది ధర్మాసనానికి అంటే 9 మెంబర్స్ బెంచ్కి బదిలీ చేస్తున్నాము. అప్పుడు కనుక ఇది ఆర్థిక బిల్లు కాదు అని చెప్పేసి ధర్మాసనం చెప్తే ఈ చట్టం అనేది చెల్లదు వాస్తవంగా. అదొకటి మనకి అంతా ఓకే చెప్పి లాస్ట్కు ఒకటి జట్కా ఇచ్చింది. జట్కా ఏంటి అంటే పిఎంఎల్ఏ అనేది మీరు ఆర్థిక బిల్లు అని చెప్పేసి అమెండ్మెంట్ చేశారు. ఈ ఆర్థిక బిల్లు అవునా కాదని చెప్పేసి లోక్సభ స్పీకరే సైన్ చేసిండు, అయిపోయింది. అది మనకి ఫైనాన్షియల్ బిల్లుకి మనీ బిల్లుకి డిఫరెంట్ ఏంటంటే సో లోక్సభ స్పీకర్ సర్టిఫై చేస్తే అది మనీ బిల్ అవుతుంది, లేకుంటే ఓన్లీ ఫైనాన్షియల్ బిల్ మన కిందే ఉండిపోతుంది. సో మనీ బిల్ అని చెప్పింది ఎవరు, స్పీకర్ కదా. దాని యొక్క చర్యను మేము ఇంకో ధర్మాసనానికి నివేదిస్తామని చెప్పి చెప్పిండ్రు. సో ఇంకా మనకి స్టోరీ అనేది అయిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఎన్వి రమణ బెంచ్ అనేది దీన్ని డిస్కస్ చేస్తుంది. మళ్ళీ మనం డిస్కస్ చేస్తే ఏమవుతుంది అంటే అది కంగారు కోర్టు అంటే ఇదే. ఇది సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియాలో కానీ కోర్టులో ఉన్న అంశాన్ని మనం డిస్కస్ చేసి మనం తీర్పిస్తే అది కంగారు కోర్టు అని చెప్పేసి చెప్తాము. అంటే మన పరిధి దాటి ఇంకో పరిధిలోకి మనం దూకడము, కంగారు హాపీ చేస్తుంది, కంగారు ఇట్లా దునుకుతుంది కదా. సో మనము క్లాస్ చెప్పాలి, తీర్పు చెప్పొద్దు, అది. సో కంగారు కోర్టు అంటే అది. నెక్స్ట్ మనకి సో అధీర్ రంజన్ చౌదరి, ఈయన వార్తల్లో ఉన్న వ్యక్తి అండి. ఎందుకు వార్తల్లో ఉన్నాడంటే మనకి మనోడు కొంచెం నోరు జారి రాష్ట్రపతి ఎవరు మనకి ద్రౌపది ముర్ము కదా. సో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాబట్టి ఈమె ఆడామె కాబట్టి రాష్ట్రపతిని అన్నాడు. ఈ పైత్యం ఎక్కువైతే ఇట్లనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ ఎంపీ ఆ ఎంపీ ఈ ఎంపీ కాదు ఇక్కడ మనకి. సో రాష్ట్రపతిని కొత్తగా ఏంది అర్థం కాదు ఇది. సో మనకి రాష్ట్రపతి అనేది ఏంటంటే జనరల్ న్యూట్రల్, లింగ తటస్థము, పురుషుడు స్త్రీలకు రెండింటికి అప్లికేబుల్ అవుతుంది. రాష్ట్రపతిని అన్నాడు కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీ సారీ చెప్పాలని చెప్పేసి లోక్సభలో రాజ్యసభలో 2 రోజుల నుంచి మనకి లొల్లి జరుగుతుంది. సభ అనేది వాయిదా పడుతుంది. అరే చిన్న విషయము సారీ చెప్పిండు అయిపోయింది, ఫస్ట్ విన్ తప్పు ఒకటి, ఎస్ తప్పు, సారీ చెప్పిండు, మళ్ళీ సభని కంటిన్యూ చేయాలి. సభ ఎందుకున్నది, ఆ సమస్యలు డిస్కషన్ చేయాలి, ద్రవ్యోల్బణం ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, ఇవన్నీ డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేయకుండా సభని సాగనేయకుండా ఈ ప్రతిపక్షాలు విపక్షాలు రెండు కూడా మనకి అడ్డకుంటున్నాయి. సో రాష్ట్రపతిని అనొచ్చా అంటే నో అనరాదు వాస్తవంగా, ఇది ఇన్సల్టే మనకి వాస్తవంగా. సో రాష్ట్రపతి అనాలి. మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కూడా ఇది వాస్తవంగా డిస్కషన్ జరిగింది. సో రాష్ట్రపతి అంటే మనకి అబ్బాయి కదా. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన డిస్కషన్లో కూడా మనకి కేటీ షా అంటాడు. కేటీ షా ఏమంటాడు అంటే సో కేటీ షా అనే వ్యక్తి నేత అని చెప్పి చెప్పాలి మనం. నేత అంటే లీడర్, అబ్బాయికి అమ్మాయికి వస్తుంది కాబట్టి రాష్ట్రపతి కాకుండా నేత అని చెప్పేసి చెప్పాలని కేటీ షా చెప్తాడు. మనకి అవసరం అంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ తీసుకుంటే అందులో మనకి ఉంటుంది రాజ్యాంగ సభలో డిస్కషన్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. అందులో కొన్ని అంశాలు వస్తే అందులో ఇది ఒక అంశం ఉంది మనకి. సో అప్పుడు అంతిమంగా నెహ్రూ ప్రకారము రాష్ట్రపతిగా పిలుస్తున్నాం మనము. మరి రాజ్యాంగంలో ఒరిజినల్ కాపీ ఉంటుందిగా, ఒరిజినల్ కాపీ అనేది ప్రింట్ చేయబడలేదండి, ప్రింట్ చేయలేదు, దాన్ని చేత్తో రాసిండ్లు. సో చేత్తో రాసిన దీన్ని కాలిగ్రఫీ అంటాం కదా. సో కాలిగ్రఫీ అంటే చేత్తో రాస్తే ఏమంటాం, కాలిగ్రఫీ అంటాం. నారాయణ రాస్తాడు, హిందీ అండ్ ఇంగ్లీష్లో రాస్తాడు.
ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే 52 ఆర్టికల్ దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది ఇంగ్లీష్లో. హిందీ చూస్తే 52 ఆర్టికల్ దగ్గర మనకి ప్రధాన్ అని చెప్పేసి ఉంటుంది అట, ప్రధాన్. మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది రాష్ట్రపతిని ఎందుకు, రాష్ట్రపతి ఏంటి అని చెప్పేసి వివరించబడింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్డ్ కాలం ఉంటుంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో, అందులో వచ్చింది 52 ఆర్టికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. 52 ఆర్టికల్ హిందీ చూస్తే ఏముంటుంది, నేత ఉండదు, ప్రధాన్ ఉంటుంది. నేత అని చెప్పింది ఎవరు అంటే కేటీ షా అట, అంతిమంగా రాష్ట్రపతి అని చెప్పింది ఎవరంటే నెహ్రూ అట. ఇవన్నీ మనకి అవసరం అంటే జస్ట్ ఇది కాంట్రవర్సీ అయింది కాబట్టి, సభ స్తంభిస్తుంది కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు మనకి. నెహ్రూ ఒక పదం గుర్తుపెట్టుకోండి. 52 ఆర్టికల్లో ఇంగ్లీష్లో ఏమున్నది, హిందీలో ఏముందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా ఆన్సర్ చేయండి. మరి ఇది చేతన్ రాసింది కదా 1950లో, ఇప్పటి వరకు ఆ బుక్ చెరిగిపోకుండా ఎలా ఉంది, అది కూడా ఆన్సర్ చేయండి. సో మనకి సైన్స్ లింకప్లో ఉంటుంది. ఒక వాయువు అనేది అక్కడ ఉంటుంది. ఏ వాయువు? పార్లమెంట్ లైబ్రరీలో పెట్టినారు. 75 ఏళ్ళు అవుతుంది, దాదాపు ఆల్మోస్ట్ 70 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ అట్లనే ఉన్నది ఒరిజినల్ ప్రతి అనేది. నెక్స్ట్ ఇది కూడా మనం మర్చిపోయినామండి. ఇక్కడ ఈ గిఫ్ట్ సిటీ ఉందిగా, గిఫ్ట్ అనేది బంజారా భూమి కదా, అది ఏ నది పక్కన ఉంటుంది అంటే సబర్మతి నది. ఏ నది? సబర్మతి నది. ప్రశ్న వస్తుంది లొకేట్ ప్లేస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ హోంశాఖ సహాయ మంత్రి క్వశ్చన్ అవర్లో, సో మనకి పార్లమెంటరీ మీకు తెలుసా జనరల్గా అంటే 11 AM స్టార్ట్ అవుతుందండి, స్టార్టింగ్ విత్ క్వశ్చన్ అవర్. సో క్వశ్చన్ అవర్ టైం ఎక్కువ పర్లేదు, ఇది మనకు ఒక ఐడియా ఉండాలి. క్వశ్చన్ అవర్ అంటే 11 AM స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 అవర్ ఇది. సో 12 PMకి ఎండ్ అవుతుంది. ఓన్లీ 1 అవరే క్వశ్చన్ అవర్ అంటాం దీన్ని. నెక్స్ట్ 12 PMకి దీన్ని 0 అవర్ అంటాం దీన్ని. సో 0 అవర్ ఇది మనకి రాజ్యాంగంలో లేదు, జనరల్గా పార్లమెంటరీ పరంపర కిందికి వస్తుంది. ఇది 0 అవర్ అంటే గంట అని కాదు ఇక్కడ. సో ఎంతసేపు అయినా ఉంటుంది జనరల్గా. మేబీ ఎక్కువ సార్లు గంట అని చెప్పేసి చెప్తాం, కానీ మనకి 1 అవర్ అంటూ మనకి ఏమీ లేదు. నేను చెప్పేది జనరల్గా చెప్తున్నా. 1 అవర్ అంటూ మన పర్టికులర్ ప్రశ్న రూపంలో వస్తే సమయం అంటూ లేదు. సో మనకి 1 PM to 2 PM లంచ్ ఉంటుంది. 2 PM అయినాక సభ యొక్క ఎజెండా స్టార్ట్ అవుతుంది. అంటే ఏ బిల్ అయితే ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తారు. స్టార్టింగ్ క్వశ్చన్ అవర్ ఓన్లీ ఫర్ క్వశ్చన్స్కి ఇందులో స్టార్ నెంబర్ ఉంటుంది, స్టార్ అని చెప్పేసి, షార్ట్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇవి ఉంటాయి. ఇందులో స్టార్ అంటే కంపల్సరీ ఏమి ఇవ్వాలి, ఓవరాల్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్స్టార్డ్ అంటే స్టార్ లేని ఉంటాయి, ఇట్లా రిటర్న్గా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. నో సప్లిమెంటరీ క్వశ్చన్స్. షార్ట్ అంటే ఇట్లా 10 days ముందు నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీటికేమో రెండింటికి 15 రోజుల ముందు ఇవ్వాలి, ఇదేమో 10 days ముందు అనేది ఇవ్వాలి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇది చేస్తారు. రైట్. 1 అవర్ ఉంటుంది. 1 అవర్ అయినాక 12 PMకి 0 అవర్ మళ్ళీ దీని క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా. ఈ 0 అవర్ అనేది ఎంతవరకు కంటిన్యూ అని చెప్పేసి స్పీకర్ ఇష్టం అండి. సభ యొక్క అధ్యక్షుడు ఎవరు ఉంటే వాళ్ళు ఇష్టం. సో ఇది అయిపోయింది అంటే ఇంకా గవర్నమెంట్ యొక్క బిల్స్ ఉంటాయిగా, అవన్నీ ఇక్కడ ఆమోదించుకుంటారు. ఈ టైం అనేది 5 PM వరకు ఉంటుంది రాజ్యసభ, 6 PM వరకు లోక్సభ ఉంటుంది జనరల్గా వస్తే మనకి. ఇది జనరల్గా కొన్నిసార్లు 1, 2, 3 కూడా ఉండొచ్చు పొద్దున కల్లా. ఇది 1 డే ఇన్ పార్లమెంట్ అండి. ఒక ఐడియా మనకు ఉండాలి కంపల్సరీ. ఇటువంటి పుస్తకంలో ఉండవు, మాకు ఇటువంటి పుస్తకంలో ఉండవు. ఏంటి మనకి క్వశ్చన్ అవర్లో ఎవరైనా నరసింహారావు అండి, ఈయన బీజేపీ ఎంపీ ఆంధ్ర. సో ఇతను క్వశ్చన్ అవర్లో అన్స్టార్డ్ క్వశ్చన్ అడిగిండు. అన్స్టార్డ్ అంటే ఏంటిదంటే ఇన్ఫ్యాక్ట్ 10 days 15 రోజుల ముందు నోటీస్ అనేది ఇచ్చి ఉంటాడు స్పీకర్కి. ఈ అడిగిండు. ఎవరిని అడిగిండు? హోంశాఖ సహాయ మంత్రి, ఆయన పేరు ఏం పేరు అంటే నిత్యానంద స్వామి కాదు, మళ్ళీ ఆయన వేరు, ఈయన వేరు. అమిత్ షా కాదు, స్టేట్ మినిస్ట్రీ. సో అంటే ఏంటి, మనకి మంత్రుల వర్గీకరణ రాజ్యాంగంలో లేదు వాస్తవంగా. స్టేట్ మినిస్ట్రీ అని చెప్పేసి ఇట్లా ఏం లేదు. మనం ఇది పార్లమెంటరీ పరంపరలో తయారు చేసుకున్నది. సహాయ మంత్రి అంటాము. అతను ఆన్సర్ చెప్పిండు. ఏంటిదంటే తెలంగాణలో అండ్ ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అంటే 2026 వరకు ఆగాల్సిందే అన్నాడు. ఆగాల్సిందే. సో మనకి ఇది అవసరం అంటే అవసరం లేదు వాస్తవంగా. బట్ నువ్వు రాజ్యాంగం చదువుకున్నావు, నీకు తెలుసు ఆల్రెడీ. ఈ ఏపీటీఎస్ అనేది ఏర్పడింది దేని బట్టి ఏర్పడింది అంటే
ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం 2014 ప్రకారం ఏర్పడింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఈ చట్ట ప్రకారం రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్స్ నువ్వు గెలుకోవచ్చు నీ ఇష్టం వచ్చినట్టు. చట్టంలో మనకి మెన్షన్ చేస్తాడు, తెలంగాణలో 119 నుంచి 155కి పెంచుకోవచ్చు, 153 కావచ్చు మొత్తం మీద. ఇది తెలంగాణలో ఏపీలో 175 నుంచి 225కి పెంచుకోవచ్చు అని చెప్పేసి చట్టం లోపలనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, మనకి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే 26 వరకు ఆగాల్సిన అవసరం లేకుండానే కొత్తవి మనం పెంచుకోవచ్చు. వాస్తవంగా ఆయన పెంచలేదు. ఎందుకు పెంచలేదు? వీళ్ళు ఏమంటున్నారు, సవరణ అవసరం మీకు పెంచాలి అంటే 170 సబ్ క్లాస్ 3 ఉంటుంది కదా, ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయని చెప్పేసి ఈ 170 సబ్ క్లాస్ 3ని సవరణ చేయాలి మీరు అని చెప్పేసి చెప్పిండు. అబద్ధం చెప్పినట్టే. ఈజ్ లయర్ ఇతను. ఎందుకు లయర్ అంటే, మనకి జమ్మూ కాశ్మీర్ ఉన్నది కదా, మనకి రీసెంట్ ఎగ్జాంపులే. మనము ఈ తెలంగాణ ఉద్యమంలో డిస్కస్ చేసినాం ఆల్రెడీ. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు చట్ట ప్రకారం అసెంబ్లీ కూడా పెంచుకోవచ్చు, ఏ ఆర్టికల్ అని సవరణ చేయవచ్చు. పంజాబ్ విషయంలో చేసినారు, మహారాష్ట్ర చేసినారు, నాగాలాండ్ అస్సాం కూడా 371 ఆర్టికల్ని వేసినారు. ఇప్పుడు ఏంటి అంటే, జమ్మూ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారం ఏ వేసిండ్లు, జమ్మూలో కాశ్మీర్లో సో 83 ఉండేది కదా, ఇప్పుడు 43 చేసినారు, 47 చేసినారు. అంటే ఇక్కడ 6 పెంచిండ్లు, ఇక్కడనేమో 1 పెంచిండ్లు. ఇక్కడ 37 ఉండే 46 ఉండే, 83 ఉంటే 90 చేసినారు. ఏ సవరణ చేసిండ్రు వీళ్ళు? ఏ సవరణ చేయలేదు. వాస్తవంగా ఏ సవరణ చేయలేదు. జమ్మూ కాశ్మీర్లో 7 పెంచిండ్లు, 6 పెంచిండ్లు, కాశ్మీర్లో 1 పెంచిండ్లు. మొత్తం 83, 90 చేసిండ్రు. మన ఇటీవల రంజన్ ప్రకాష్ దేశాయ్ మనకు వార్తల్లో ఉన్న వ్యక్తి. సో రంజన్ ప్రకాష్ దేశాయ్ అని చెప్పేసి మహిళ ఈమె ఈ కమిషన్ చైర్మన్గా పెట్టి ఇవి పెంచేసిండ్లు. ఇదని వల్ల ఈ ఉత్తరాఖండ్లో ఉన్న యూసీసీ కమిటీ, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా, ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి ఆ కమిటీ చైర్మన్ కూడా రంజన్ ప్రకాష్ దేశాయే. ఎందుకు? రెండు మనకి జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ యాక్ట్. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల యొక్క బౌండరీ చెప్పడము, జియోగ్రాఫికల్గా బౌండరీ చెప్పడము. జనాభా లెక్కల అనంతరము బౌండరీ అనేది మళ్ళీ ఒకసారి నిర్ణయించాల్సి ఉంటుంది ఎవ్రీ సెన్సెస్ తర్వాత. 1971 జనాభా లెక్కలు ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. 2026 తర్వాత జనాభా లెక్కలు వచ్చేంత వరకు ఇవే లెక్కలు తీసుకుంటాం మనము. 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అదే చెప్తుంది. సో ఇది 2026 వరకు ఇవే స్థానాలు ఉంటాయని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఇప్పుడేంటి, ఎందుకు మనకు వార్తల్లో వచ్చింది ఇదంటే, జమ్మూ కాశ్మీర్లో ఏ సవరణ చేసి 83 నుంచి 90 చేసినవు, తెలంగాణకే ఏపీకే ఏంటి సవరణ ఏంటి అని చెప్పేసి క్రిటిక్స్ చెప్తున్నారు, నేను కాదు. మనకి రాజ్యాంగం చదువుకున్నాం మనం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ జమ్మూ కాశ్మీరే ఉంది, ఎటువంటి సవరణ చేయలేదు. సో మనకి అసెంబ్లీ స్థానాలు పెంచిండ్లు, జమ్మూలో మళ్ళీ 6 పెంచిండ్లు, కాశ్మీర్లో 1 పెంచిండ్లు మొత్తం మీద. సో తెలంగాణకి ఏపీకి ఎందుకు? నిజంగా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు సవరణ అవసరమా? టీఎస్లో 153 కానీ 155 కానీ పెంచాలంటే సవరణ అవసరమా? ఏపీలో 175 నుంచి 225 చేయాలంటే సవరణ అవసరమా? కామెంట్ చేయండి. అది మనం రాజ్యాంగం చదువుకున్నాం ఆల్రెడీ. రాజ్యాంగంలో ఏముంటుంది అంటే, సో ఆర్టికల్ 3 ప్రకారము పార్లమెంట్కి సంపూర్ణమైన ఎటువంటి అధికారాలు ఉంటాయంటే సంపూర్ణమైన రైట్స్ ఉంటాయి. దాని ప్రకారం మేము జమ్మూ కాశ్మీర్లో వాడుకున్నది. మరి ఏపీటీఎస్ ఎందుకు అని చెప్పేసి వాస్తవంగా పెంచితే తప్పేముందండి. మనకి ఇప్పుడు జనాభా పెరిగింది 1971, ఇప్పుడు జనాభా అంతే ఉందా? సో ఒక్క ఎమ్మెల్యే ఎంతమందికి ఉండాలి అంటే ఇప్పుడు 1,00,000 మందికి ఉండాలి. ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచితే మనకేమవుతుంది, పరిపాలన మనకేమవుతుంది, వికేంద్రీకృతం అవుతుంది. తక్కువ మందికి ఎమ్మెల్యే ఉంటే మన సమస్యలు ఈజీగా చెప్పుకోవచ్చు. రైట్, ఏంటి మనకి 1971 జనాభా లెక్కల ప్రకారము 119 ఉన్నాయి. 2026 లెక్కలు అంటే నెక్స్ట్ లెక్కలు ఎప్పుడు ఉంటాయి? 2031లో ఉంటాయి. 31లో ఉంటే కరెక్టే. ఇది ప్రింట్ చేసేది, అనౌన్స్మెంట్ చేసేది ఎప్పుడు 34లో చేస్తారు. జనరల్ 3-4 ఇయర్స్ టైం పడుతుంది. జనరల్ 3 to 4 ఇయర్స్ పడుతుంది. అంటే 2036 వరకు మనకి ఆల్మోస్ట్ 190 ఉంటాయి మనకి. అట్లా ఇది ఇప్పటి నుంచి కాదు, 2014 నుంచి మన రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. వాస్తవంగా రాష్ట్రం డిమాండ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పెంచలేదు. ఎందుకు అంటే సవరణ చేయాలి అంటుంది. సవరణ ఎందుకు అంటే చెప్పట్లేదు. మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో సవరణ అవసరం లేకుండా పెంచింది మనము. ఇది విమర్శ కాదు, క్రిటిక్స్గా జస్ట్ మనకు ఐడియా ఉండాలి. నా క్వశ్చన్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపుకి రాజ్యాంగ సవరణ అవసరమా?
చట్టం సరిపోదా? రైట్. నెక్స్ట్ ఏంటి? కస్టోడియల్ డెత్ అండి. సో కస్టోడియల్ డెత్ మనకి రెండు ఉంటాయి వాస్తవంగా. అది పోలీస్ కస్టడీ కావచ్చు, లేదా జ్యుడిషియల్ కస్టడీ కావచ్చు. లాకప్లో లేకుంటే ఇదేంటిది విచారణలో ఉన్నప్పుడు కానీ, రిమాండ్లో ఉన్నప్పుడు కానీ. సో పోలీస్ కస్టడీ ఉంటుంది, జ్యుడిషియల్ కస్టడీ కావచ్చు. సో మరణాల సంఖ్య పెరిగింది అట హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద నిన్న క్వశ్చన్ ఆన్సర్కి చెప్పినాడు. ఎంత అట మనకి అంటే నెంబరింగ్ ఇక్కడ ఏం అవసరం లేదు, డాటా అవసరం లేదు. కానీ గడిచిన 2 ఏళ్ళు చూస్తే యూపీలో ఎక్కువైనాయట. ఇవి లాకప్ డెత్ మరణాలు యూపీలో ఎక్కువ ఉంటే రెండో ప్లేస్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టు వీళ్ళంతా కూడా. 21 ఏమవుతుందంటే నీ పర్సనల్ లిబర్టీకి గ్యారంటీ ఇస్తుంది. చట్టం ద్వారా ఉరిదీసి చంపాల్సి ఉంటుంది, వీళ్ళు లాకప్లు చంపేస్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ ఈ మొత్తం మరణాలు చూస్తే గిట్ట ఎన్కౌంటర్ చూస్తే ఎక్కువ. ఇది వేరు. ఎన్కౌంటర్ చూస్తే ఓన్లీ ఇది ఓవరాల్గా ఇదేంటిది ఓన్లీ ఎన్కౌంటర్ చూస్తే సో మనకి 2 ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉంది, ఎందుకు అంటే మావోయిస్టు అని చెప్పేసి వస్తారుగా. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఉంది. సో మనకి ఫేమస్ కేసు ఏంటి అంటే లాకప్ డెత్ విషయంలో డీకే బాసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఫేమస్ వెస్ట్ బెంగాల్ కేసు అని చెప్పేసి ఉంటుంది. కే బాసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసు అనేది లాకప్ డెత్ జరిగినప్పుడు పోలీసుల మీద ఎట్లా ఉండాలని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ సుప్రీంకోర్టు అనేది ఇష్యూ చేసింది. మన చట్టం లేదు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది. కే బాసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులో ఈ కస్టడీ మరణాల మీద ఎలా ఉండాలని చెప్పేసి, ఎలా దర్యాప్తు చేయాలని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ ఎన్వి రమణకి ఓయూ అనేది గౌరవ డాక్టరేట్ అనేది ఇచ్చింది, గుర్తుపెట్టుకోవాలి అది. నెక్స్ట్ మన ఓటింగ్ అనేది సో నమోదు ప్రక్రియ ఇంతకుముందు జనవరి 1 వరకు 18 ఏళ్ళు పూర్తి కావాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఇయర్ ముందే మనం అప్లై చేసుకోవచ్చు, నవంబర్ 9 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. 17 ఇయర్స్ వచ్చినాకనే దాటంగా మనం అప్లై చేసుకోవచ్చు నవంబర్ 9 నుంచి. నెక్స్ట్ ఇయర్ నీకు 18 ఏళ్ళు వస్తాయి అనుకుంటే ఈ సంవత్సరం నుంచి నువ్వు అప్లై చేసుకోవచ్చు. 2023 జనవరి 1 కల్లా నీకు 18 ఏళ్ళు పూర్తవుతాయి అనుకుంటే అప్పుడు ఏంటి నవంబర్ 9 నుంచి నువ్వు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 4 టైమ్స్ చేయొచ్చు 1 ఇయర్లో. ఇంతకుముందు 1 ఇయర్ ఉండే కదా, ఇప్పుడు 4 టైమ్స్ చేయవచ్చు. ఇంతకుముందు 1 ఇయర్లో 1 టైం, 1 ఇయర్లో 4 టైమ్స్ చేసిండు. ఇప్పుడు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, 4 సార్లు చేసుకోవచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాలి అది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇది. నెక్స్ట్ చూస్తే ఇది మనకి పెద్దగా అవసరం లేదు, మనది ఏం కాదు. కానీ ఛత్తీస్గఢ్ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, దాని మీద నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రవేశపెడితే ఇది వీగిపోయింది కాబట్టి అధికారంలో కాంగ్రెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏంటి అంటే అవిశ్వాస తీర్మానము ఏంటిది నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పేసి. మన స్టేట్ కాదు కాబట్టి మనకు ఎంత ఓటింగ్ అవసరం లేదు, జస్ట్ మనకి రాజ్యాంగము కాబట్టి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మనకి నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అనేది రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగం మెన్షన్ చేయలేదు. కాకుంటే ఆర్టికల్ 75 ఉంది కదా. సో మంత్రిమండలి అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మంత్రిమండలి అనేది లోక్సభకి ఇక్కడ అసెంబ్లీకి సమిష్టి బాధ్యత వహిస్తుంది. అంటే లోక్సభ విశ్వాసం పొందాలి, విశ్వాసం పొందకుంటే వీళ్ళు ఓటు ఇస్తారని చెప్పేసి ఉంటుంది. అంటే మనకి ఇండైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. సో ఇది పరోక్షంగా పేర్కొంటుంది. మళ్ళీ ఇది లోక్సభ రూల్స్లో ఉంది, 198 రూలు. లోక్సభ రూల్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో 198 రూల్స్ అని చెప్పేసి మనకి ఏవైతే రూల్స్ వార్తల్లో ఉన్నాయో అవి చదువుకోవాలి. 373 ఉన్నది, 374 ఉన్నది, 374A ఉన్నది, 255, 56 ఉన్నది. ఎందుకు ఉన్నాయి ఇవన్నీ? ఎంపీ యొక్క సస్పెన్షన్ బట్టి ఉన్నాయి ఇవి. ఇప్పుడేంటి 198 అనేది ఎన్సీఎంని మెన్షన్ చేస్తుంది. దీని ప్రకారం ఏంటి అంటే 50 మంది సపోర్ట్ కావాలి, స్పీకర్ ఆమోదించాలి. చర్చ జరిగి ఓటింగ్లో 2 వస్తే ప్రభుత్వం అనేది పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ పడిపోలేదు, ఇక్కడ విశ్వాసం అనేది వీగిపోయింది ఇక్కడ. అది మనకి వార్తల్లో ఉన్న అంశము.
మీరే చదువుకోండి, టైం ఇప్పటికే ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకటి మనం డిస్కస్ చేస్తే అయిపోతుంది. యుఎన్ పీస్ కీపింగ్ అంటాం. సో పీస్ కీపింగ్ అంటే శాంతి దళం అనేది యుఎన్ఓది ఉంటుంది. ఇందులో మన ఇండియన్స్ అనేది కాంగోలో మరణించారు. సో శిశుపాల్ సింగ్ అట, శిశుపాల్ సింగ్ అండ్ ఇంకొక వ్యక్తి ఎవరు అంటే రామ్ విష్ణోయి. సో రామ్ విష్ణు ఇద్దరు కూడా కాంగోలో మరణించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళం సభ్యులు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఎస్ పీస్ కీపింగ్ అంటే యుఎన్ఓ అనేది వివిధ దేశాల్లో శాంతి స్థాపన కోసం దళాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులో ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉన్నది ఏంటంటే ఇండియా అండి. ఆ పీస్ కీపింగ్లో ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. అది మనకి వార్తల్లో ఉంది. సో జింబాబ్వే అనేది ఈ బంగారం నాణ్యమట. సో మోసి ఓ తున్యా. సో మోసి ఓ తున్యా అని చెప్పేసి ఒక బంగారు నాణ్యము దీన్ని లీగల్ టెండర్గా గుర్తించింది. లీగల్ టెండర్ అంటే ఇకపైన నగదుగా చలామణి అనేది అవుతుంది. సో మోసి ఓ తున్యా అని చెప్పేసి జింబాబ్వే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ నగదుకి ప్రత్యామ్నాయంగా బంగారపు నాణ్యం తీసుకొచ్చింది, లీగల్ టెండర్గా గుర్తించింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ టునీషియా అండి. సో టునీషియా మనకి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది వాస్తవంగా ఫాస్ట్ చెప్పిస్తున్నా కానీ సో ఏంటిదంటే సో కైస్ సయీద్ ఈ పేరు మనకు అవసరం లేదు కానీ ఇది 2011లో మనకి ఒకటి కొత్తగా వస్తుందండి, అరబ్ స్ప్రింగ్ అని చెప్పేసి. సో అరబ్ స్ప్రింగ్, అరబ్ వసంతం కొత్తగా వస్తుంది. ఇది ఒక విప్లవం. ఇది ఏంటిదంటే ఈ మధ్యప్రాచ్య దేశాలు కానీ ఈ గల్ఫ్ కంట్రీస్లో అరబ్ కంట్రీస్లలో రాచరికాలని కూడదోసి ప్రజాస్వామ్య రాజ్యాలని గద్దెనెక్కించడము. ఏంటిది గల్ఫ్ కంట్రీస్ ఉంటాయిగా, అరబ్ కంట్రీస్. ఈ అరబ్ కంట్రీస్లో ఎక్కువ మంది రాచరిక వ్యవస్థ ఉన్నది. వాళ్ళని గద్దె దించి ప్రజాస్వామ్యాన్ని గద్దెనెక్కించడము. ఆ విప్లవమే అరబ్ స్ప్రింగ్ అండి. మనకి డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈజిప్ట్లో ఉన్న హోస్ని ముబారక్ అని చెప్పేసి తెహ్రీర్ డ్యామ్ చౌక్ అని చెప్పేసి మనకి మిలియన్ మార్చ్కి అదే స్ఫూర్తి కదా. 2011లో మనకి మార్చి 10న జరిగింది మిలియన్ మార్చి కదా. అంతకుముందు మాసంలోనే ఇది జరుగుతుంది. ఇక్కడ ఈజిప్ట్లో హోస్ని ముబారక్కి వ్యతిరేకంగా తెహ్రీర్ స్క్వేర్ అని చెప్పేసి ఎక్కువ మంది దాన్ని బంధిస్తారు. అట్లా మనం దీన్ని కండక్ట్ చేస్తాం కదా. సో ఇది స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఫస్ట్ మనం స్టార్ట్ అయింది ఇక్కడనండి, టునీషియాలో. ఏంటిది అరబ్ కంట్రీస్లలో రాచరిక ప్రభుత్వాల రద్దు కోసము సోషల్ మీడియాలో జరిగిన ఒకానొక విప్లవమే అరబ్ స్ప్రింగ్ అండి. అరబ్ స్ప్రింగ్ ఇది టునీషియాలో వాస్తవంగా జాస్మిన్ విప్లవం అనే నేమ్ ఉంటుంది. జాస్మిన్ విప్లవము సో దీంతో స్టార్ట్ అవుతుంది. ఈ జాస్మిన్ అనేది ఓన్లీ టునీషియా కోసము. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది అరబ్ కంట్రీస్లలో. అప్పుడు అరబ్ స్ప్రింగ్ అని చెప్పి పిలుస్తాము, అరబ్ స్ప్రింగ్ అని అప్పుడు పిలుస్తాము. స్థానికంగా ఏమున్నది జాస్మిన్ విప్లవం అని చెప్పేసి ఫస్ట్ వచ్చింది. టునీషియాలో ఆలీ అని చెప్పేసి ఉంటాడు. ఈ ఆలీని గద్దెదిస్తారు. సో అప్పుడు డెమోక్రాటిక్ కంట్రీగా అవతరిస్తుంది. అధ్యక్షుడి కంటే డెమోక్రటిక్ అంటే పార్లమెంటరీ డెమోక్రసీగా అవతరణ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు రెఫరెండం కండక్ట్ చేసిండు ఈ కైస్ సయీద్ అని చెప్పేసి. సో ఈ రెఫరెండం ఫలితంగా డెమోక్రాటిక్ నుంచి ఇది ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్గా మారిపోయింది. ఇప్పుడు ఏంటిది అధ్యక్షుడికి సర్వాధికారాలు ఉంటాయి. ఎవరికి? కైస్ సయీద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది ఇప్పుడు కొత్త రాజ్యాంగం మారింది, రెఫరెండం ద్వారా మారింది. పార్లమెంటరీ డెమోక్రసీ నుంచి ఎటు మారింది? అధ్యక్ష తరహాకి మారిపోయింది. టునీషియాలో ఈ అరబ్ స్ప్రింగ్ అయినాక శాంతియుతంగా రాజ్యం ఏర్పాటైన ఏకైక దేశం ఏంటి అంటే టునీషియా. అరబ్ కంట్రీస్ ఉన్నాయిగా, సిరియా, టర్కీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ శాంతియుతంగా లేవు. ఇప్పుడు సిరియాలో స్టార్ట్ అయింది. అరబ్ స్ప్రింగ్ అనేది ఓన్లీ టునీషియా కాదు, స్టార్ట్ అయింది టునీషియాలో జాస్మిన్ పేరుతోని, స్ప్రెడ్ అయింది అరబ్తో స్ప్రెడ్ అయింది. ఈజిప్ట్లో వచ్చింది, సిరియాలో వచ్చింది, యెమెన్లో వచ్చింది. సో ఇటువంటి దేశాల్లో వచ్చింది కదా. ఇందులో ఇది ఒక్కటే శాంతియుతంగా అధికారం మారింది. మళ్ళీ ఇది కూడా అటువైపు వెళ్ళింది. దీనిలో ఏమైనా సిరియా సంక్షోభం వచ్చింది, యెమెన్ సంక్షోభం వచ్చింది, దీని సంక్షోభం వచ్చింది. మన మిలియన్ మార్చ్కి స్ఫూర్తి ఏంటి అంటే ఈజిప్ట్లో ఉన్న హోస్ని ముబారక్, ఈ తెహ్రీర్ చౌక్ అని చెప్పేసి ఉంటుంది, అది మనకు స్ఫూర్తి అండి.
ఇవి మనకి కరెంట్ అఫైర్స్ 28th అండ్ 29th. ఇటీవల రాజ్యాంగ మార్పు ఎవరు అంటే ట్యునీషియా అనేది మార్పు చేసుకున్నది. పార్లమెంట్ నుంచి అధ్యక్ష తరహా దానికి మారిపోయింది. ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ చూస్తే చాలా ఎక్కువ అంశాలు ఉన్నాయి మనకి ఈ 2 రోజుల్లో. సో టైం ఎక్కువ నేను ఆపేస్తున్నా ఆల్రెడీ. ఇంకా ఏం అంశాలు ఉన్నాయంటే స్పోర్ట్స్ అండి, మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ. కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయినది. సో ఆ బర్మింగ్హామ్ అని చెప్పేసి, మస్కట్, పెర్రీ అని, మోటో గేమ్స్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి దేశాలు 72. ఇండియా పతాకదారి ఎవరు అంటే మన్ప్రీత్ సింగ్ హాకీ కెప్టెన్, అండ్ సింధు మనది ఎవరు బ్యాడ్మింటన్. వీళ్ళు స్టార్టింగ్ ఇండియా ఫ్లాగ్ని మోసుకుపోతుండ్రు. నెక్స్ట్ మనం ఇంకా ఏం డిస్కస్ చేయాలంటే ఇందులో కొత్తగా మొత్తం 4 స్పోర్ట్స్ వచ్చినాయి. కొత్తగా మహిళా స్పోర్ట్స్ వచ్చింది. క్రికెట్ అని తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్లో ఆడుతున్నారు. ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది నిన్న, ఆస్ట్రేలియాతో ఆడి ఓడిపోయింది. సో నెక్స్ట్ ఏది ఈ చెస్ ఒలింపియాడ్, ఇది ఇక్కడ మనకి స్టార్ట్ అయింది అంటే చెన్నైలో. ఇవన్నీ చదువుకోండి, ఇవి స్పోర్ట్స్ ఉన్నాయి కొన్ని. తర్వాత ఎకనామీ డిస్కస్ చేసినాం. తెలంగాణలో మనకి వెసెక్టమీ అంటే పురుషులు చేసుకునే ఆపరేషన్, అది ట్యూబెక్టమీ మహిళలు చేసుకుంటారు. తెలంగాణ 2వ ప్లేస్లో ఉన్నది, గుర్తుపెట్టుకున్నది. ఓకే, ఇంకొక 3 పేజీలు 4 పేజీలు ఇంకా 5 పేజీలు ఉన్నాయి. అవన్నీ ఫ్యాక్టే, చదువుకోండి. నోట్స్ PDF ఇస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.